అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జ్ఞానజ్యోతి డైలాగ్ సెషన్ 23rd January 2022 సండే. మనము గత వారం నుంచి దీన్ని డైలాగ్ సెషన్ కింద కన్వర్ట్ చేసాం. మీ అందరికీ అది ఎరుక కలిగి ఉన్నారని అనుకుంటాను. సో ఈరోజు కూడా లాస్ట్ వీక్ టాపిక్కే పెట్టడం జరిగింది, ఎందుకంటే అది ఇంకా సంపూర్ణంగా డిస్కస్ చేయలేదు కనుక. ఈరోజు కొన్ని క్వశ్చన్స్తో కొంతమంది ముందుగా వస్తారని భావిస్తూ నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. గత వారం సెషన్లో పాల్గొన్నవారు, కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా, పాల్గొలేని వారు ఎవరైనా క్వశ్చన్స్తో ముందు వాళ్ళు లాస్ట్ వీక్ విన్న దాని మీద ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా, లేదా అంటే వాళ్ళు కృష్ణమూర్తి స్టేట్మెంట్ని జీవితంలో ప్రవేశపెట్టినప్పుడు వచ్చిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా, సో అలాంటి ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే దాంతో ప్రారంభిద్దామని కోరుతున్నాను. సో షల్ వి గో ఇన్ టు ఇట్. ఒకసారి టాపిక్ మళ్ళీ I'll read the topic. Thought and love is the topic. When you think about someone you love, that thought is not love. The sense of time and space, of separation and sorrow, is born of the process of thought, and it is only when the thought process ceases that there can be love. When the feeling of possessing or being possessed is blocked, there is such emptiness that envy takes place of love. It is because thought plays the role of love that all the complications and sorrows arise. If you did not think of a friend whom you think you love, you would be rather horrified, would you not? It is thought that has emotional complications, not love. Neither the moral nor immoral know love. The very desire to cultivate is the action of thought. What is related to thought can be understood by thought, but that which is not related to thought cannot be caught by the mind. We have to understand thought itself and not try to capture love by thought. The denial of thought does not bring about love. There is freedom from thought only when its deep significance is fully understood. And for this, profound self-knowledge is essential. Not vain superficial assertions, meditation and not repetition, awareness and not definition reveal the ways of thought. Without being aware and experiencing the ways of thought, love cannot be. The టాపిక్ ఇది. లాస్ట్ వీక్ కూడా ఇదే టాపిక్లో మనం వెళ్ళాము. తెలుగు అనువాదం ఆల్రెడీ జ్ఞానజ్యోతి గ్రూప్లో ఇవ్వబడింది కనుక చూసే ఉంటారు అందరూ. సో కాబట్టి
ఎవరైనా పాల్గొనవచ్చు ఇందులో. ఇట్ ఈస్ జస్ట్ probing into the what Krishnamurti has said. దాంట్లోని మనం ఎంత లోతుగా వెళ్ళగలము అనేటువంటి దాన్ని మనం ఈ డిస్కషన్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ డైలాగ్ సెషన్ ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ దయచేసి పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. Any questions, please? Or any inquiries? సార్ నేను మాట్లాడినా సార్? తప్పకుండా. సార్ యాక్చువల్గా ఆలోచన ప్రేమ అంటే నిజంగా మనం అసలు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అయితే ప్రేమించటానికి కానీ ప్రేమించబట్టడానికి కానీ మనకి టైం కావాలి సార్. కానీ ఇప్పుడు ఉన్న పరిగెత్తే ప్రపంచంలో నిజంగా దీని గురించి ఆలోచించటానికి జనం దగ్గర టైం ఉందంటారా సార్? అంటే జనంకి మనకి జనరల్ గా ఎలా ఇష్టం సార్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ మనకి ఏదో ఒకటి దొరికింది అనుకోండి, ఏదైనా మెటీరియలిస్టిక్ థింగ్ లో అయితే ఏదో ఒకటి దొరుకుతుంది కాబట్టి మీరు దాన్ని బట్టి ఒక హ్యాపీనెస్ కానీ ప్లెజర్ కానీ మనం అందరం లైఫ్ లో దాంతోనే ఆగిపోతున్నాం సార్. ఈ ప్లెజరు హ్యాపీనెస్ లోనే వీఆర్ పుట్టింగ్ ద ఫుల్ స్టాఫ్ దేర్, బట్ నాట్ వీఆర్ ట్రైంగ్ టు గో బియాండ్ దట్. Yes, that is what is going on. ఇప్పుడు సపోజ్ రిలేషన్స్ లో కూడా ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ ఏం ఆలోచిస్తాం సార్? అయ్యో నేను సెటిల్ అయ్యానా, నువ్వు సెటిల్ అయ్యావా, నువ్వు బాగున్నావా, నేను బాగున్నాను, ఇంతే కదా సార్. దీనికన్నా బియాండ్ గా వెళ్ళి కాదు దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ అని కనుక మనం ఆలోచించగలిగితే, ఆలోచించంటే అట్లా కాదు, నాట్ విత్ ద థాట్ అగైన్, దెన్ వీ కెన్ సీ ద బ్యూటీ సార్. ఇప్పుడు జనార్దన్ మూర్తి గారు పెట్టిన వరి పంటలు చూడండి, అవి దట్ ఈస్ ద బ్యూటీ. అది చూడటానికి యు నీడ్ టైం. కానీ బట్ మనం ఉరుకులు పరుగులు పెట్టే ఈ ప్రపంచంలో నిజంగా మన దగ్గర ఆ టైం ఉందా? నిజంగా మనం లైఫ్ ని ఆ యాంగిల్లో చూడగలుగుతున్నామా? అసలు నిజానికి ఉరుకులు పరుగులు అనేటువంటివి ఎందుకు జీవితంలో ముఖ్యమయ్యాయి అది మనం చూడాలి. వై దే హ్యావ్ బికమ్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా సో అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక విషయం ప్రస్తుతంలో ఆలోచించడం కోసం ఉంటుంది. భవిష్యత్తు కోసం ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. భవిష్యత్తు కోసం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆ గోల్ని పెట్టుకోవడము, లేకపోతే మరేదో దాన్ని సాధించాలని ఒక తాపత్రయము, ఇలాగా తలమునకలుగా ఏదో ఒక విషయంలో ఐదర్ వి రన్ అవే ఆఫ్టర్ సమ్ ప్లెజర్ ఆర్ we are in deep sorrow, sometimes in conflict, sometimes there is a desire in which we flow. ఇలాగ రకరకాలుగా ఏమవుతుందంటే ఏదో ఒక విషయంలో మనము పూర్తిగా అందులో నిమగ్నమయ్యి అసలు జీవితంలో కొట్టుకుపోవటం అనేది జరుగుతుంది. ఇది ఒక ఫ్యాక్ట్. అయితే అలాగే ఎప్పుడూ కొట్టుకుపోతున్న ఒక జీవితంలో ఒక నిదానంగా సత్యాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉందా, వీలవుతుందా
అని చూస్తే అలాగ వీలైన సందర్భం ఏదీ కనబడదు. అలాగని జీవితంలో బాగా నెమ్మదితనం అలవర్చుకుందాం, కొట్టుకుపోకూడదు, మనం కొంచెం ప్రశాంతంగా డీల్ చేయాలి, ఖాళీ ఉంచుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఈ కొట్టుకుపోతున్న జీవితంలో విసుగు వస్తుంది, యాంత్రికత్వం వస్తుంది, తర్వాత అవగాహన లేమి వస్తుంది, తర్వాత దీంట్లోనే అన్ని రకాల ఉద్రేకాలు, తర్వాత ద్వంద్వాలు, సంఘర్షణలు ఇవన్నీ బయలుదేరుతున్నాయి. జీవితంలో ఈ రకమైన యాంత్రికత్వం నగరాల్లోని, ఇప్పుడు ప్రస్తుతం పల్లెల్లో కూడా పాకుతుంది. అందుకని ఆ యాంత్రికత్వ జీవితం అనేటువంటిది అలవాటు అయిపోవడం వల్ల మనిషి తనలో తను చూసుకునేటువంటి అవకాశము, అవగాహన చేసుకునే అవకాశము, బాంధవ్యాలలో సరిగా ప్రవర్తించి సామరస్యంగా ప్రవర్తించేటువంటి తీరుతెన్నులు ఏవి మనకి కనబడటం లేదు. సో అందుకని ఆలోచన ఏం చేస్తుంది ఇక్కడ, నేను పరిగెట్టిపోతున్నాను, నన్ను నేను ఆపుకోవాలి అని చూసింది అనుకోండి, అదే ఆపుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. నేను యాంత్రికం అయిపోతున్నాను, సరే ఇంత యాంత్రికం అవ్వకూడదు అనుకుంటుంది. దాని గురించి కొంత నియమావళి పెట్టుకుంటుంది, టైం టేబుల్ పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ టైం టేబుల్ మళ్ళీ చెదిరిపోతుంది. అలాగే మళ్ళీ ఆలోచన ఏం చేస్తుందంటే అక్కడక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తుంది. మళ్ళీ ఆ సవరణలన్నీ కూడా జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తుంది. అంచేత ఆలోచన ఏం చేస్తుందంటే ఇట్ వాంట్స్ టు మోడిఫై ఇట్ సెల్ఫ్, ఇట్ వాంట్స్ టు చేంజ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ ఇట్స్ లైఫ్ స్టైల్. అలాగే ప్రతిదీ కూడా అది చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే జీవితంలో విసిగిపోయిన మనస్సు, జీవితంలో అంతర్యుద్ధం చెలరేగుతున్న మనస్సు, యాంత్రికత్వంలో బాంధవ్యాలలో ప్రేమలేనితనాన్ని గుర్తించిన మనస్సు ఆ మార్పుల్ని చేసుకోవాలని, మనశ్శాంతి కావాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ఏం చేస్తుందంటే అది ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడ్డం, లేదా అంటే టైం ఉంటే అది ఆ గందరగోళాన్ని మర్చిపోవడానికి ఒక టీవీకో, ఒక సెల్ ఫోన్, మొబైల్ ఫోన్కో, లేకపోతే ఒక చాటింగ్కో, లేకపోతే ఒక గాసిప్పో దేనిలో ఇన్వాల్వ్ అవ్వటం. అలాగే ఇట్ వాంట్స్ టు ఆక్యుపై ద మైండ్. వెన్ దెర్ ఇస్ లీజర్, దట్ లీజర్ ఈజ్ ఆక్యుపైడ్ అనమాట. దెర్ ఇస్ నో టోటల్ లీజర్ ఫ్రమ్ ది నోన్. తెలిసిన విషయాల నుంచి పూర్తిగా ఉండే నిశ్శబ్దం అనేది దానికి తెలియదు. అందుకని ఒకదాని విసుగు పుడితే ఇంకో దాని మీదకి వెళ్ళిపోతుంది, మరో దాని మీదకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఆ టైం కూడా అదేం చేస్తుందంటే ఇట్ యూజెస్ యాజ్ అన్ ఎస్కేప్. అందువల్ల ఏమవుతుంది, దెర్ ఇస్ నో ఫోకస్నెస్ ఆఫ్ ది వాట్ ఈజ్. అంటే ఏం జరుగుతుంది అనే దాని మీద చూడడానికి వీలే కలగటం లేదు. ఎందుకంటే ఉన్నది బాధాకరమైతే ఆ బాధని పోగొట్టుకోవడానికి మరొకటి, అది వ్యసనం కింద, లేకపోతే ఒక అలవాటు కింద మారిపోతుంది. మారిపోయినప్పుడు అప్పుడు అది కూడా యాంత్రికమైపోతుంది. అప్పుడు కొత్త అలవాటు కావాలి మళ్ళీ, లేదా కొత్త వ్యసనం కావాలి. ఇలాగా రకరకాలుగా మైండ్ ఏం చేస్తుంది అంటే ఉన్న విషయాన్నించి ఎప్పుడు తప్పించుకోవడానికి, లేదా అంటే దాంట్లో కొట్టుకుపోవడానికే ఇష్టపడుతుంది, లేదా దాన్ని ఎలాగ సప్రెస్ చేయడమో ఆలోచిస్తుంది. సో ఇది ఉన్నంతకాలం అవగాహన తన గురించి తను చేసుకోవడం సాధ్యం కాదు. అది మనసు గుర్తించాలి అన్నమాట, తీవ్రంగా గుర్తించాలి, అది తెలుసుకోవాలి మనసు. ఇట్ హ్యాస్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్. అంటే నిజంగా కొట్టుకుపోతున్నామని తెలుసు, కానీ తెలిసే కొట్టుకుపోతున్నాం, తెలియక కాదు. తెలియక కొట్టుకుపోతే అనుకోవడానికి, బట్ knowingly we are running after so many things, we are involved in so many things, we are drowned in, rather identified with so many things. So ilaga jarugutundi kada. So we have to observe, see what is happening. So to observe ఏమవుతుంది ఇక్కడ మనకి, we have no silent mind. To observe
there must be silent mind. So we have no silent mind to observe. So the observation, if it is a thought, the thought says it must not be or it must be. And thought says it must be modified. And it wants to change. So the change wants again change. But it is going on with occupation and restlessness. Kada. So andukani, one should find out in the busy life whether he can be with himself to ponder over. That is real meditation. Meditation is not sitting somewhere with a posture, either lonely or in the crowd or wherever it is. So it is not that, but you have to observe your own self, your own activity, your own thoughts, your own way of talking, your own involvements, your own ambitions, your own becomings. So all that one has to. So one has to observe all this. So one must see that this thing is giving great sorrow in life and mechanical activity in life, and so there is a disaster. There is no meaning of life at all. It is just like running and running. పరుగులు తీయడమే కనిపిస్తుంది అన్నమాట. ఇది he has to see, but nobody wants to see that. Even they wants to see that, they say that they have no time to see. They say that they have time to read some book, they have time to read some serial, see some serial in the TV or a picture, or going out with family for an enjoyment. They have time for everything, but they have no time to see, to observe. That is the tragedy of the human life. Have you able to see this? Anybody? So are we are seeing, we are able to see this profoundly, deeply, actually? Are we aware of our way of living? Of course, we know the way of living, but are we aware? Bindu garu chepparu, this is the way of living. Yes, we know this way of living, but are we aware of this living deeply, not superficially? If you have no dialogue on this, shall we go to the next sentence of last week? We have to continue and stop there. So we stopped at what is related to thought can be understood by thought, but that which is not related to thought cannot be caught by the mind. What is the statement of Krishnamurti reveals? Please share your understanding, sir. So everybody is so silent. So it is our life, sir. Sir, will I talk? Please, sir, please. No, last week నేను రాలేదండి. Okay. లవ్ అండ్ థాట్ అక్కడి నుంచే నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. థాట్ అంటే తెలిసింది, గతం, రెస్పాన్స్ ఆఫ్ మెమరీ. మెమరీ అంటే మన అనుభవాలు, అందులో పోకుండా నాలెడ్జ్, దాంట్లోంచి రెస్పాన్స్ లోంచి వచ్చేసి థాట్. అది తెలిసినది. ఆ తెలిసిన దాంట్లో ఆలోచనలోంచి ఎన్నో పుట్టాయి. అందులో లవ్ ఒకటి, ఇంకా చాలా పుట్టాయి, చాలా విషయాలు వచ్చాయి. అందులోనే భయము, అసూయ, కోపము, పర్సెట్ ఆఫ్ ప్లెజర్ అని, విషాదం అని, అటాచ్మెంట్, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా వచ్చాయి. ఇవి మానవాళ్ళకి బాధను కలిగిస్తున్నాయి తప్ప
మనిషికి అందులో ఇది కలగలేదు. ఎప్పుడైతే ఆలోచన తెలిసిందన్నామో కృష్ణాజీ మనల్ని ఇంకొక డైమెన్షన్లోకి తీసుకెళ్ళారు. తెలియనిది ఏంటి, మానసికంగా తెలియని స్థితి ఏదైనా ఉందా, అన్నోన్. సో ఆయన మొత్తం జీవితాన్ని నోన్ అని అన్లోన్ పెట్టారు. ఒక డైమెన్షన్లో తెలిసిన దానితో మాట్లాడటం, అది తెలిసింది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అంటే ఆలోచన. ఆలోచన వల్ల టెక్నాలజీ ఎంతో పెరిగింది. అలాగే ఆలోచనతో మన దైనందిక జీవితం చాలా కంఫర్ట్ అయింది. ఎలక్ట్రిసిటీ అని, కరెంట్ అని, రైల్వేస్, ఇలా ఎన్నో మనకి కంఫర్ట్ వచ్చాయి. చంద్రమండలాన్ని కలగలిగాం, ఇలా ఎన్నో జరిగాయి. అదే ఆలోచన విభజన కలిగిస్తుంది. ఆ విభజన కలిగిస్తున్నప్పుడు వచ్చే ఘర్షణలో ప్రపంచం అంతా కొట్టుకుపోతుంది. ఎందుకంటే ఐఆమ్ ది వరల్డ్, వరల్డ్ ఇస్ మీ అనేది ఒక వాస్తవం. అది పూర్తిగా మనకు అవగాహన అయింది. లేదు. రెండో పాయింట్, అదే ఆలోచన మనల్ని ఎంతో విషాదాన్ని కలిగించింది, మనలో హింసని ప్రేరేపించింది, భయాన్ని కలిగించింది. సో ఇది ఆలోచనతో మనకు వచ్చిన విషయాలు. ఒకవైపు ఎంతో ఉపయోగకరమైన టెక్నాలజీని ఉపయోగించింది, ఇంకోవైపు మన బాధ కలిగించే విషయాలు, విభజన ఎలా వచ్చింది? నమ్మకం అనే దాంతో రిలీజియన్స్ అనేవి పుట్టాయి. నా నమ్మకం నీ నమ్మకం మధ్యలో ఘర్షణలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, మారణహోమాలు జరుగుతున్నాయి. ఇది మనకు తెలిసిన ఆలోచన, దాని విధానం. తెలియనిది అనేది ఒక డిఫరెంట్ డైమెన్షన్ తీసుకెళ్లారు. అది ఎప్పుడు వస్తుంది? టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ ఉన్నప్పుడే మనకి గోయింగ్ టు డిఫరెంట్ డైమెన్షన్. ఆ డిఫరెంట్ డైమెన్షన్, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లవ్ అంటే అన్నాం, తెలియదు. కానీ మనకు తెలిసిన ప్రేమ ఏమనుకుంటున్నాం? మనకు ప్రేమ అంటే అర్థం లేదు, ఎందుకంటే మనం ఆలోచనలోనే బతుకుతున్నాం. అది తెలిసింది వదిలేస్తే ప్రేమ రావచ్చేమో, మనకు తెలియదు. మనకు తెలిసింది మాత్రం ప్రేమ అంటే ఏం చేయాలి, ప్రేమకు విలువలు ఉన్నాయి, దానికి ఒక విలువ పెట్టాం. లవ్ ఈజ్ పొజిషన్ అంటాం. సో ప్రేమ, దానికి అవగాహనతో ప్రేమ రావాలి తప్ప మనం ఆలోచనతో మనం ప్రేమించలేం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అంటే ఇట్ హస్ నో మీనింగ్. అలాగే లవ్ అంటే ఐ పొజెస్ యూ అంటే నాకు ఎంతో ప్రేమిస్తున్నాను నేను అనుకుంటాను. ఆ పొజెషన్లో ఏముంది? గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ దూరం అవుతుంటే నాలో భయం వేస్తుంది. ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ దట్ పర్సన్. సుబ్బారావు గారు, Yes, sir. can we go into this by questioning and probing? అదేనండి, మీరు చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ మాట్లాడు, మీరు చెప్పినట్టు చేద్దాం, వదిలేద్దాం. Because it is a dialogue session, we have changed. So we want people, all the participant, to understand what Krishnaji has said. Because we are all want to explore something which Krishnaji has said truly. So that exploration is possible, according to Krishnamurti, only by dialogue. So it is a dialogue meet. In that we have probing into it by questioning what Krishnamurti has said and relating it to our own life practically. So బిందు గారు ఈరోజు ఆ క్వశ్చన్ వేసారు చూసారా, అది ఏంటి అంటే, సో ప్రాక్టికల్ లైఫ్లో దిస్ ఈజ్ ద థింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఎలాగా దాంట్లో మనం కొట్టుకుపోతున్నాం కదా, ఎలాగ మనకి ఎక్కడ టైం ఉంది చూడటానికి అని అడిగారు. సో దట్ ఈస్ అంటే మనకి టైం ఉన్నా ఆ టైం కూడా దాన్ని ఇంకో దానికి వినియోగిస్తున్నాం అనేది మనం చూడాలి. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే ఏమవుతుందంటే, ఐ థింక్ వీ కెన్ ఎక్స్ప్లోర్ సంథింగ్ in the teaching. We find some new dimensions, so that which we can apply into our own life. That is what I feel, sir. Sorry,
Yeah, but the theme, I'm only explaining the how we are going here from the last week. So it is చాలా మంది లాస్ట్ వీక్ లో పాల్గొన్నారు. అయితే కొత్త వాళ్ళు ఈ సందర్భంలో కూడా పాల్గొన్న వారు ఉన్నారు. అయితే ఈ మనము ప్రేమ అనుకుంటున్నది ప్రేమ కాదు అనే విషయం స్పష్టంగా కృష్ణమూర్తి గారు ఆ విషయాన్ని అనేక వాక్యాల్లో నిరూపించారు. సో ప్రేమని ఏమనుకుంటున్నామో అది ఎందుకు ప్రేమ కాకుండా పోయింది? అది ఒక తల్లి బిడ్డల మధ్య కూడా ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, తల్లిదండ్రులు మళ్ళీ పిల్లల మధ్య అదే సేమ్ థింగ్ ప్రేమ ఉంది, అన్నదమ్ముల మధ్య ఉంటుంది ప్రేమ, స్నేహితుల మధ్య ఉంటుంది. సో ఇదంతా ప్రేమ కాదంటారా? సో ఏంటి ప్రేమ అంటే అనేటువంటి విషయం ఒక పేరాలో చెప్పారు. when the feeling of possessing or not being possessed is blocked, there is such emptiness envy takes place of love. అంటే ఇద్దరు బాగా స్నేహంగా ఉన్నారనుకోండి, మూడో వ్యక్తి ఆ మొదటి వ్యక్తితో దగ్గర అవగానే రెండో వాడికి అసూయ పుడుతుంది. ఏమిరా ఎంత అసూయ అంటే, నిజంగా నేను ప్రేమించాను కనుక నాకు అసూయ పుట్టింది, అది నా సొంతం అవ్వాలి, ఇంకోటి మధ్యన ఎందుకు రావాలి, నా ఫ్రెండ్తో మరొకడు ఎందుకు చనువుగా ఉండాలి, అప్పుడు నాకు నచ్చలేదని ఆ అసూయే ప్రేమ అనుకుంటాడు. సో ఈ విధంగా ఏమవుతుందంటే ప్రేమకి విపరీత అర్థాలు ఇవ్వబడ్డాయన్నమాట. ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే అది, ఇలాగ రకరకాలు. అయితే ఆలోచన చేత ఏ ప్రేమ గురించి ఏం చెప్పినా నిజంగా అది ప్రేమ కాదు కదా. సో ప్రేమను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇది కృష్ణమూర్తి గారు ఈ విషయంలో చెప్పిందనమాట. బికాస్ మన జీవితాల్లోని, ప్రపంచంలో, సమాజంలో చూస్తే నిజమైన దుఃఖం ఏంటంటారు? కెన్ ఎనీవన్ ఆన్సర్? నిజమైన దుఃఖం ఏమిటి? ఒక్క మాటలో చెప్పండి. వాట్ ఈజ్ రియల్ సారో? ఆలోచన దుఃఖం సార్. ఆలోచనే దుఃఖమా? అంటే ఆలోచన వల్ల వస్తుంది కదా సార్. ఇంకా సార్, as long as you exist, the suffering will be there all the times. Pardon? అంటే as long as you exist, I exist, suffering will be there. Yes, అంటే మనకి ఏదైనా లూజ్ అయిపోతామని ఒక భయం కూడా అది దుఃఖమే. ఓకే ఓకే, ఇవన్నీ మనం చూస్తున్న దుఃఖాలే. ఇంకా లోతుగా మీరు ఇంకొకటి చూడాలి అనుకుంటున్నాను నేను. కానీ ఈ దుఃఖాలన్నీ కూడా ఒక సోర్స్ నుంచి పుడుతున్నాయి. దాన్ని నేను, ఆలోచన ఇలా మాట్లాడుతున్నారు, బట్ దెర్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. సెక్యూరిటీ పోయిన డివిజన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో మనం ఫియర్ అవుతుంది. అంటే మన రిలేషన్షిప్ తో ఉండదని, పోగొట్టుకుంటామని, లేదు అంటే నాకు ఈ వస్తువు ఉండదని, అట్లా మనం ఏదైనా భయాలు వస్తాయి అంటే అవి పోతుంది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోనే మనకి భయం వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఉండకపోవటం, ఇల్యూజన్ లో బతకటమే ట్రాజెడీ అండి. ఏమండి వినలేదు సరిగా, ఐఎమ్ ఆడిబుల్ గా లేదు మీ వాయిస్. ఫ్యాక్ట్స్ లో బతకలేకపోవడమా? ఫంక్షన్ చేయనిపోవటం. ఏమండి? ఫ్యాక్ట్ ని దాని అంతటా దాని పని దాన్ని చేయనీయకుండా మన ఇల్యూజన్ లోకి వెళ్ళిపోవటం ట్రాజెడీకి మూలం. ఓకే ఓకే. ఎరుకలో జీవించకపోవడం, ఎరుక లేకపోవడం మనకి. ఓకే.
ఇక్కడ కృష్ణమూర్తి గారు ఫ్యాక్ట్ ఇల్యూజన్ గురించి క్లియర్ గా చెప్పారండి. అదేంటంటే ఫ్యాక్ట్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ ఈస్ ది ఫ్యాక్ట్. Illusion is what is our మనం దాన్ని ఇంటర్ప్రిటేషన్ అదంతా మళ్ళీ ఇల్యూషన్ అవుతుంది. ఆ ఫ్యాక్ట్ ని పని చేయకుండా చేయటం, దాన్ని మనం రకరకాల డిస్టార్షన్ కలగజేయటాన్ని అదే ఇల్యూజన్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు మనము ఏదో ఒక అంటే ఎవరో ఇప్పుడు మేబీ కృష్ణమూర్తి చెప్పిన ఒక ఒపీనియన్ తో మనము కానీ మన ఫియర్ ని చూస్తే ఐ డోంట్ థింక్ మనం ఆ ఫియర్ ని కరెక్ట్ గా గుర్తుపడతామని. బట్ ఆ ఫియర్ ఏంటి అనేది లోతుగా మీనింగ్ పూర్తిగా మనం ఆలోచిస్తేనైతే నాకైతే అలాగే అట్లా ట్రై చేశాను నేను. ఆ ఫియర్ ఏంటి అని మనం ఆలోచిస్తేనే అంటే మీనింగ్ దాన్ని గమనించి లోతుగా చూస్తూ ఉంటే ఈ ఇన్సెక్యూరిటీ అనేది నాకు అనిపిస్తుందండి. నేను ట్రై చేశాను ఈ ఫియర్ అనేది ఏంటి అనేది వచ్చినప్పుడల్లా ఐ జస్ట్ ఇంట్రోస్పెక్ట్. ఆ మూమెంట్ లో నాకు నేను దేనికోసమో అంటే ఇది నా పొజిషన్, సో ఇది వెళ్ళిపోతే నా లైఫ్ ఏంటి దాని వల్ల వచ్చేది ఫియర్ అని నేను అబ్జర్వ్ చేసిందండి ఇది. సో ఇమీడియట్లీ అది నిజంగానే నాకు అవసరమా, లేకపోతే ఇది లేకపోతే నేను ఏంటి అనేది అన్ని అనుకోవటం వల్ల ఆ ఫియర్ ఎక్కువ వస్తుంది. సో అప్పుడు మనము ఇన్సెక్యూరిటీ అని అదొకటే నాకైతే అనిపించిందండి. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోనే మనం ఫియర్ ఎక్కువ అవుతాము. సో మోర్ ఆర్ లెస్ ప్రతి ఒక్కరు మీకు పాల్గొంటున్న ప్రతి ఒక్కరు చెప్పిన దాంట్లో మీనింగ్ ఉంది. అయితే డైలీ లైఫ్లోంచి చూసి మనం చెప్తున్నాము, మన అనుభవంలోంచి చూసి మనం మాట్లాడుతున్నాం. ఇట్స్ వెరీ గుడ్. అయితే there is I like to ask a question. మనిషికి తను ప్రేమ ఇవ్వలేకపోతున్నాను అనేటువంటి బాధ, ప్రేమను ఇతరుల నుంచి నేను పొందలేకపోతున్నాను అన్నయ్య వాక్యాలు లేదా బుజ్జగింపులు, లేదా అంటే ఏదో ఒక విషయాన్ని తాను చేయలేకపోతున్నాను అనే విషయం, తను ఇతరుల నుంచి పొందలేకపోతున్నాను అనేసి ఆ ఎఫెక్షన్ లేదు నా భార్య నుంచి, నా భర్త నుంచి, లేదా వింత చేస్తున్నాను ఒక గుర్తింపు లేదు. సమాజంలో నన్ను వెలివేయబడినట్టుగా చూస్తున్నారు. ఎవరు కూడా నేను చేసిన దాన్ని గమనించటం లేదు. ఇంతమందికి ఇన్ని చేశాను, ఒక్కరు కూడా నా కోసం అని ఏది చేయలేదు. ఈ మాటలు మనం ఆడుతున్నామా లేదా జీవితంలో? ఎస్ సార్ వాడుతున్నాం సార్, ఎక్కువ వాడుతున్నాం. అంటే సెల్ఫ్ వాంట్స్ టు బి లవ్డ్, అది ఇట్ వాంట్స్ టు బి లవ్డ్. అండ్ నేను ప్రేమ ఇవ్వలేకపోతున్నానేమో అనేటువంటి బాధ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకొని బాధపడిపోతుంటుంది. నా వల్ల ఏం లోపం ఉందో, నేను ఇవ్వలేకపోతున్నానని. సో ఈజ్ ఇట్ నాట్ haven't you seen this suffering in life? అది ఊరికే అనిపిస్తుంది, అది రోజు మనము అలా అనిపిస్తుంది. అలా రోజు మనము ఇవాల్యుయేషన్, ఒక మనిషిని చూడగానే మనం ఒక వాళ్ళ పైన అభిప్రాయం ఏర్పరచుకుంటాము. ఆ అభిప్రాయంలోంచి మనకి ఇది వచ్చేస్తుంది, అంటే నేను కరెక్ట్ కాదా, లేకపోతే నేను గ్రేట్, లేకపోతే నేను కాదు అనేది రెండు అవుతాయి. మరి అనిపించడంలో దుఃఖం లేదా? అలాగ ఆలోచించడంలో దుఃఖం లేదా? అలాగ చూడడంలో దుఃఖం లేదా? అలా చూడడంలో బాధ లేదంటారా? బాధ లేదా సాధారణం అంటారు? లేదు, అదే కదా మెయిన్ దుఃఖం. అదే దుఃఖం.
అంటే అసలు యాక్చువల్ గా మనం ఎలా గ్రో అయిపోయామంటే సార్, మనం ఏ పని చేసినా సరే వి ఎక్స్పెక్ట్ సమ్ అప్రిసియేషన్, సమ్ అప్రైజల్ ఫ్రమ్ అదర్స్. మనకి మనం ఎప్పుడైతే వాల్యూ ఇచ్చుకోలేకపోతున్నామో ఇప్పుడు పక్క నుంచి మనం మనకి యాక్చువల్ గా మనకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం లేదు సార్. వి ఆల్వేస్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. రాదర్ we don't know, we have no love upon ourselves. Yes, exactly. That's why we are not loving ourselves, and that's why we cannot love the others. ఒక వాక్యం ఉంది, నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటావో నీ పక్కవాడిని నువ్వు అలాగే ప్రేమించు అని క్రిస్టియానిటీలోనే అక్కడ ఉంది అది కదా, ఉందా? అయితే ఇది చూడండి, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నీకు తెలుసా? అది మీరు మ్యూట్ చేస్తారా అండి మణి గారు, ఎందుకంటే దేర్ ఇస్ సౌండ్. ఎస్, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం తెలిస్తే ఇతరులను నువ్వు ప్రేమించగలవు. సో రియల్లీ ఆర్ యు loving yourself? Good question. Is identification love? You are identified with your body, you are identified with your mind, with your senses, with your money, with your property, with your friends, with your ideas and ideals, with your tradition. So you are identified with so many things. సో ఈ ఐడెంటిఫికేషన్లో మనకేమవుతుంది చెప్పండి? ఈ ఐడెంటిఫికేషన్లోనే కదా సెల్ఫ్ అంతా ఉంది. మీరు అన్ని తీసియండి, వాట్ ఎవర్ ది ఐడెంటిఫికేషన్స్ ఆర్ దేర్. ఇప్పుడు మన భావాలతో, వ్యక్తులతో, మన మనస్సుతో, తర్వాత కుటుంబ సభ్యులతో, నా గుణాలతో, నా ఆదర్శాలతో, ఇలాగ నేను ఎన్నెంతో నా పేరుతో, నేను పుట్టిన తర్వాత నేను మాటకి నా పేరు పెట్టి పిలుస్తుంటే ఆ పేరుతో ముందు ఐడెంటిఫై అయిపోయాను. సో ఐ యామ్ దట్ నేమ్. సో ఇలాగ ఐడెంటిఫికేషన్ అనేది పూర్తిగా మనకి అయిపోయిన తర్వాత ఏమైంది, అక్కడ నేను ఇది అని అన్ని మనసులో ఏర్పడ్డాయి. సో ఆ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఇట్ లీడ్స్ టు సెపరేషన్. ద మీ అండ్ ద యూ, we and the they. So my religion and your religion, my country and your country. So my flag and your flag. సో ఇలాగా ఏమైంది, ఇక్కడ యుద్ధాలకి, సంఘర్షణకి, అన్నిటికీ దారి తీసింది కదా ఈ ఐడెంటిఫికేషన్. సో this identification with my wife, I call my love to my wife. When I possess my wife, and I say that I love my life. When she is possessed by me, I say I love her. She says she love me. So then what is that love? What is that love actually? అది కొంచెం లోపలికి వెళ్ళాలమ్మా మనం. ఏంటి ఎవరిది? నరేందర్ గారు చెప్పండి సార్. ఒక ఇంటరప్షన్ సార్, అక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, మై రిలీజన్ అని చెప్పారు కదా, ఓకే, అక్కడ మై కంట్రీ అంటే ఇప్పుడు లైక్ ఫాదర్ ఆఫ్ నేషన్ గాంధీ తీసుకుంటే ఆయన దానికోసమే వర్క్ చేశారు కదా తన లైఫ్ అంతా. మై కంట్రీ అనే అంటే ఇండిపెండెన్స్ కోసమే వర్క్ చేశారు కదా. దాన్ని ఎలా చూడాలి సార్? అంటే కృష్ణమూర్తి దృష్టిలో ఇలాంటిది ఇండిపెండెన్స్ డే కోసం చాలా మంది ఫైట్ చేశారు, ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళంతా మనకి మై కంట్రీ అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు కదా ఆ రోజు. దాన్ని మనం ఎలా చూడాలి సార్? అంటే ఈ టీచింగ్స్ మనము అర్థం చేసుకుంటున్నప్పుడు అది క్వశ్చన్. ఇప్పుడు గాంధీ ఏ దృష్టితో చేశారు అనేది ఇక్కడ ప్రస్తుతం కాదేమో, అయినా చూద్దాం, దాంట్లోకి వెళ్దాం. కానీ when I am identified with my country, with my party,
what party, national party or some other private party, whatever it is in the politics. Is there not struggle? Are there not wars in the globe, in the world, and in the families, and in the నా కులం నీ కులం ఇవన్నీ డివిజన్ ని క్రియేట్ చేయలేదా? అంటే మనం పక్కకి వెళ్ళొద్దు, మనం మన గురించి చూద్దాం. ఎందుకంటే ఇట్ ఈస్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అండ్ సెల్ఫ్ నోయింగ్ ఇట్ ఈస్. సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడతాను సార్. సో మీరు అన్నదానికి నేను మనం వరల్డ్ ఈజ్ వన్ అంటే వరల్డ్ నాలో ఉంది, తర్వాత మనం వరల్డే అనేది నేను అంటే ఆ స్టేట్మెంట్ ని విన్న తర్వాత మీ ఒక లెక్చర్ లైక్ ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూసిన తర్వాత ఎవ్రీ టైం ఇంట్రోస్పెక్షన్ చేసినప్పుడల్లా డివిజన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ప్రాబ్లం వస్తుంది. మనం ఎప్పుడైతే నాలో కోపం వచ్చిందో అంటే మనం ఎప్పుడు మన లోపల చూసుకోవటం స్టార్ట్ చేస్తామో దెన్ వీ ఫైండ్ ఎవ్రీ ఆన్సర్ అండి అనేది నాకు కనిపించింది. మన లోపల ఏమవుతుంది, అసలు మనం ఏం చేస్తున్నాము మనము అనే అవేర్నెస్ పెడితే లైఫ్ డిఫరెంట్ గా నేను చూడగలుగుతున్నాను ఇప్పుడు నా లోపల. అంటే మీనింగ్ మన పాతవి ఇప్పుడు గాంధీ ఎందుకు ఇలా చేశారు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అన్న దానికంటే ఫస్ట్ మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎందుకు చేశారో మనకు ఆన్సర్ దొరికిపోతుంది ఈజీగా అన్నది నేను గమనిస్తున్నాను ఈ మధ్యకాలంలో. రోజంతా నేను అవేర్గా ఉంటానని చెప్పను, కాకపోతే అప్పుడప్పుడు అలా ఆలోచించినప్పుడు నా లోపల అయ్యే ఫీలింగ్స్ కి రియాక్షన్స్ అయినప్పుడు నేను ఆలోచించిన ఇది వస్తుంది. లేదంటే టీవీలో న్యూస్ ఏ పొలిటీషియన్ గురించి అయినా, లేదంటే బయట ఏదైనా న్యూస్ ఈ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు అప్పుడు మనకు కొంచెం క్లారిటీగా అర్థం అవుతుంది. మనం ఇంకా కామెంట్స్ పాస్ చేయమన్నమాట. లేదంటే అప్పుడు ఇష్టం ఉన్న కామెంట్స్ ఫస్ట్ లో చేసినంత అలా చేసేవాళ్ళు. ఎక్కడ డివిజన్ ఉంటుందో దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే వరల్డ్ ని సపరేట్ చేస్తామో దెన్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. అసలు హ్యూమన్ అనమాట అంతే. మనం ఆ హ్యూమన్ లో చూసామనుకోండి, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. ఒక చెట్టు పువ్వు అబ్జర్వ్ ఏ చేసినా దెన్ ఆ లోపల మన లోపల తెలుసుకున్నవి మనం స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు మనం ఏది చూసినా అసలు వండర్ఫుల్ ఫీలింగ్ అయితే నాకైతే వస్తుందండి ఈ విషయం. సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు. No, not at all. This is a very, very important point you have talked about. And what is the coronavirus అని ఉందేంటి మీ పేరు దగ్గర? అవునండి, మా పిల్లలు ఏదో పెట్టుంటారు. ఓకే ఓకే, నా ఫోన్ వాళ్ళే క్రియేట్ చేస్తుంటారు అకౌంట్స్. వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్? సునీత అండి, సునీత. ఓకే ఓకే, న్యూలీ జాయిన్డ్? న్యూలీ జాయిన్. అంతకు ముందు నేను మీ అవేకనింగ్ దాంట్లో వీడియోస్ ఒక వీడియో చాలా డిస్టర్బ్ అయినప్పుడు ఐ సా ఇట్. ఎంత అంటే అసలు ఇంకా నేను చెప్పలేను అసలు. అప్పటి నుంచి నేను వరల్డ్ ని లైక్ మీరు ఎప్పుడైనా అడగండి, నేను నా లైఫ్ ని డిఫరెంట్ గా చూడడం స్టార్ట్ చేశాను. లివింగ్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటాను. వండర్ఫుల్ వండర్ఫుల్. సో దిస్ ఇస్ ది పాయింట్ ఈస్ not some what Buddha has did, what Gandhi has did, and what is the mind of Krishnamurti and all. It's not important at all, but there are pointers. The pointers are very, very valuable. And as you rightly said, that if you understand deeply about the whole structure of mind and the whole nature of thought and all that, if you explore into it completely, you know there is no division at all. You have to find out. And a division anedi ledu ani. Mind has created so many divisions. So there is wars, there is conflict, there is family lo yuddham, tarvata deshallo yuddham, samajamlo ఘర్షణ, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈరోజు ఎందుకున్నాయి? మతం పేరిట, ప్రేమ పేరిట యుద్ధం, భగవంతుడి పేరిట యుద్ధం, గురువు పేరిట యుద్ధం, జాతి పేరిట యుద్ధం, తర్వాత కులం పేరిట యుద్ధం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఈ యుద్ధాలన్నీ ఎందుకు వచ్చాయి? బికాస్ ఆఫ్ ది డివిజన్. సో థాట్ హ్యాస్ డివైడెడ్ ఇట్ సెల్ఫ్ బై ఐడెంటిఫైయింగ్ ఇట్ సెల్ఫ్ విత్ సంథింగ్.
If you remove all the identifications, what are you? సో మనము నేను చేసిన దాంట్లో ఐ అబ్జర్వ్ లైక్ మన రిలేషన్షిప్స్ మనము బయట, నేను బాహ్య ప్రపంచం గురించి అయితే నేను చెప్పానండి, కాకపోతే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఐ స్టార్టెడ్ సీయింగ్ ఇట్, ఆ రిలేషన్షిప్ లో ఒక రిలేషన్షిప్ మనము ఉంటాం కదా, దాంట్లో మనం ఏంటో మనకు తెలుస్తుందండి. ఎలాగా అంటే, నేను మా ఇంట్లో వచ్చే పనమ్మాయి, ఒకప్పుడు పనమ్మాయి ఏదైనా తాకితే నాకు ఒకలాంటి చిరాకు వచ్చేది. లైక్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ. అండ్ సేమ్ వే మా హస్బెండ్ అయినా, మా పిల్లలైనా, లైక్ మన పేరెంట్ అంటే ఎనీబడి అవుట్ సైడర్స్, ఎవరితో మనం రిలేషన్షిప్ ని ఎలా ఉంటున్నామో అదంతా మన గురించి మనల్ని తెలిపిస్తుంది. మీనింగ్ నేను చెప్పేది, మనం ఎక్కడెక్కడ డివైడ్ చేసి పెట్టామో అన్నది ఫస్ట్ మనం డివిజన్, అతను అడిగింది క్వశ్చన్ కరెక్ట్ గా అడిగారు. గాంధీ గారి గురించి, వాళ్ళ గురించి, వాళ్ళందరి గురించి కాకుండా ఫస్ట్ మనం అసలు మన లోపల ఎందుకు డివిజన్ ఉంది అనేది చూసామనుకోండి, అప్పుడు ఇంకా పాస్ట్ గురించి అసలు ఏమైతుందో మనకు అవసరం లేదన్నమాట. ఇంకా అన్నది లైక్ నేను ఇంతవరకు ఐ థింక్ ఒక 6 months నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. దీంట్లోంచి నాకు తెలిసింది ఇదండి. 6 months, ఐ డోంట్ సే 6 months, 4 months నుంచి నేను చేస్తున్నానండి ఇది. చేసినప్పుడు నా రిలేషన్షిప్ లో నాకు కనిపిస్తుంది నా లోపల ఏమున్నాయి, ఎందుకు డివైడ్ చేయగానే ఇమ్మీడియట్లీ అక్కడ అది ఆ ఫియర్ వస్తుంది, లేకపోతే కోపం వస్తుంది, లేకపోతే లవ్ వస్తుంది. ఇట్లా డివైడ్ ఒక దగ్గర నుంచి మనం డివైడ్ చేసామంటే, డివైడ్ చెయ్యకుండా అంటే లైక్ మన గురించి తెలుసుకుంటేనే మనం ఆ డివిజన్ అప్పుడు మనకు అర్థమవుతుంది. బేసిక్ గా చెప్పాలి అంటే, లైక్ హియరింగ్ కంటే మనం విన్నదానికంటే చూసిన దాంట్లో లైక్ మనల్ని మనం ఇంట్రోస్పెక్షన్ లోనే మనకు అర్థమవుతుంది. అసలు సింపుల్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అసలు వెరీ సింపుల్, బట్ ఇట్ ఇస్ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. The seeing is different from the introspection. Yeah. Oh, okay. Introspection leads to criticize yourself and finding fault and seeing you want to change this to that. So that is an effort. But in seeing, there is no effort. If you see the what is directly, nakedly, then automatically the transformation happens. There is no effort in it. Okay. కానీ ఆ వాట్ ఈస్ ని చాలా కష్టంగా మనము అంటే ప్రాక్టీస్ ఇట్లా అవుతుంది. నాకైతే ఇమీడియట్లీ మనం థాట్ అనేది తర్వాత తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనం అవేర్నెస్ తో చూసిన వాటిని వి విల్ ఎంజాయ్ ఇట్, లైక్ మనకు అర్థమైపోతుంది. కానీ మనం అలవాటు అయిపోతుంది చిన్నప్పటి నుండి, మళ్ళీ ఆ పాత ప్రక్రియకి వెళ్ళిపోతాం. చాలా సార్లు ఒక సెకండ్, పార్ట్ ఆఫ్ ఏ సెకండ్ లో కూడా ఒక వెంటనే కొట్టుకుపోతాం ఆ థాట్ లో. కొంతసేపు అయిన తర్వాత మనం థాట్ లో కొట్టుకుపోయామని తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అవుతుంది, థాట్ అనేది ఎప్పుడు కూడా ఆ డివిజివ్ నేచర్ కి అలవాటు పడిపోయింది, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీకి. దట్స్ వై దెర్ ఇస్ స్ట్రగుల్. సో ద అవేర్నెస్ ఫస్ట్ బికమ్స్ అన్ ఎఫర్ట్ అండ్ ఎ స్ట్రగుల్. సో అది నిజంగా థాట్ తో జరిగితే అవేర్నెస్. సో థాట్ కెనాట్ బి అవేర్ ఆఫ్ ది థాట్. సో if it is aware of the itself, then there is a struggle. So can thought be seen without the thought? The ఆలోచన లేకుండా ఆలోచనని చూడగలదా? ఆలోచన లేకుండా ఆలోచనని చూడడం అనేది సాధ్యం. ఇది అసలు పాసివ్ అవేర్నెస్, వాట్ కృష్ణమూర్తి స్పీక్స్ అబౌట్. సో చెప్పండి సార్. అయితే మీరు ఒక మీటింగ్ లో ఈ థాట్ గురించి చెప్పండి సార్. మనం అప్పుడు అందరం కలిసి ఈజ్ ఇట్ పాసిబుల్, అది ఏమవుతుందో చూద్దాం సార్. ఓకే. ఇప్పుడు థాట్ ఉంది. థాట్ ఏదో ఒక విషయం మీద, ఎందుకంటే ఏదో ఒక విషయం మీద
ఒక జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే జ్ఞాపకాలు లేకుండా ఆలోచనలు ఉన్నాయంటారా? లేవు కదా. సో ఏదో ఒక విషయం మీద ఒకటి ఆలోచన గుర్తుకొస్తుంది. గుర్తుకు రాగానే ద థింకర్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ థాట్ వల్ల థింకర్ స్టార్ట్ అయ్యాడు కదా, వచ్చాడు. ఆ థింకర్ ఏమవుతున్నాడంటే ఈ ఇంటర్ఫియర్స్ విత్ ద థాట్. ఏదో ఒక మెమరీ వచ్చింది, ఏదో పాస్ట్లో, ఫ్యూచర్ గురించి ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే థింకర్ వచ్చి అది తప్పు కదా, ఇలా చేయొచ్చు కదా, అలాగెందుకు చేయకూడదు అని దాన్ని సరిచేయటానికో, దాన్ని అణిచేయడానికో, దాన్ని మార్చేయడానికో థింకర్ ప్రయత్నిస్తాడనమాట. సో దెర్ ఈస్ ఎ డైలాగ్ బిట్వీన్ ది థాట్ అండ్ ద థింకర్. రాదర్ థింకర్ హ్యాస్ ఎ డైలాగ్ విత్ ఇట్ సెల్ఫ్. అందువల్ల ఆ డైలాగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో దెన్ వీఆర్ అనేబుల్ టు సీ ద థాట్ యాజ్ థాట్. అర్థమవుతుందా? అవునవును, అర్థమైంది సార్. చూడలేము అప్పుడు థింకరే మొత్తం రాజ్యం వెళ్తాడు అనమాట. థింకరే ఉంటాడు అక్కడ. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ ది థాట్ వితౌట్ ది థింకర్? దట్ ఇస్ ది ప్రాబ్లం. సో అది మనసుకు తెలియందనమాట. మనసుకు తెలిసిందల్లా ఆలోచన నియంత్రణ, ఆలోచనని పక్కన పెట్టడం, విశ్లేషించడం, ఇటువంటివన్నీ తెలుసు. సో దట్ ఈస్ ది వర్క్ ఆఫ్ ది థింకర్ ఆన్ ది థాట్. అండ్ ద థింకర్ హ్యాస్ బోర్న్ అవుట్ ఆఫ్ థాట్. సో ఇప్పుడు ఏమైందంటే ఆ థింకర్తో చూడటమే ఆలోచన అలవాటైందనమాట. అంటే తెలిసిందనమాట, మనసుకు తెలిసిన విషయం అది. సో దట్ ఈస్ ది కాన్ఫ్లిక్ట్ యాక్చువల్లీ. సో ఇక్కడ చూడటం అంటే ఏంటి, థింకర్ లేకుండా చూడటం అంటే ఏంటి, థింకర్లో ఏముంది అంటే ఇది అవునని చెప్పేవాడు. అంటే దెర్ ఆర్ సో మెనీ కంక్లూజన్స్, సో మెనీ అసెర్షన్స్ థింకర్లో. తర్వాత సో మెనీ కండిషనింగ్స్, ఈ అన్నిటితో ఉన్నవాడు థింకర్ అనమాట. సో ఆ థింకర్ ఏంటి, ఆయన ఏం చేస్తాడు అంటే ఆ థింకరు నేను అనేవాడిని ఉన్నాను లోపల. నేనేం చేస్తాను, ఇది తప్పు అంటాను, ఇది అవును అంటాను, ఇది కాదు అంటాను, అది బాగుంది అంటాను, ఇది బాగులేదంటాను, అలా ఎందుకు చేయాలంటాను, ఇలా ఎందుకు చేయకూడదు అంటాను. ఇలాగ రకరకాలుగా ఉన్న ఆలోచన మీద దాన్ని తర్జన భర్జన చేసి అనేక విధాలుగా ఆలోచనని క్రోడీకరిస్తాను నేను అనుకున్నట్టుగా. అలాగే వినడం కూడా, నాకు మీరు చెప్పింది వింటుంటే నా ఆలోచన నా భావాలతో వింటాను. అలాగే నేను మాట్లాడితే కూడా నా ఆలోచన నా భావాలతోనే మాట్లాడతాను. కానీ మీరేమి మీకేం చెప్పాలి అనేది కాదు, నేనేం చెప్పాలి అది మాత్రమే చెప్తాను. మీకేం చెప్పాలో నాకు తెలియదు. సో మిమ్మల్ని ఒప్పించడానికి చెప్తాను, లేదా మిమ్మల్ని నొప్పించడానికి చెప్తాను. సో అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ ఆ థింకర్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు దేంతో, ద వాట్ ఈస్తో. ఉన్నదేంటి, ద వాట్ ఈస్ ఇస్ ఎ న్యూ థింగ్. అప్పుడు ఆ సమయంలో ఏదో వచ్చింది కొత్తది మనసులోకి. సో ద థింకర్ ఈస్ ది ఓల్డ్ థింగ్, ఓల్డ్ రెస్పాన్సెస్, ఓల్డ్ మెమరీస్, ఓల్డ్ కండిషనింగ్స్. సో దాంతో ఎదురవుతున్నాడు అనమాట. ఇక్కడ థింకర్ లేకుండా చూడడం అంటే నేను అవునన్ను కాదన్ను, ఇష్టమన్ను అయిష్టమన్ను, ఖండించను ఒప్పుకోను, తిరస్కరించను, లేదా విశ్లేషణ చేయను, ఏది చేయకుండా ఉదాసీనంగా చూస్తాను ఏం జరుగుతుంది అని. అక్కడ ఆ చూపులో థింకర్ లేడు. దట్ ఈస్ పాసివ్ సీయింగ్ ఆర్ చాయిస్లెస్ అవేర్నెస్. అప్పుడు ఆలోచన కొనసాగడానికి వీలవ్వదు. పైగా ఆలోచన తన తాలూకా ఇంట్రికసీస్ అన్నిటినీ వెల్లడి చేస్తుంది. దాని కారణాలేమి, దాని నడత ఏమి, దాని యొక్క నేచర్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, అంతా ఒక్కొక్కటి రివీల్ అవుతుంది అనమాట. సపోజ్ ఒక అసూయ వచ్చింది, ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. ఈ అసూయ అని పేరు పెట్టక్కర్లేదు, ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. దెర్ ఇస్ ఎ ఫీలింగ్, సమ్ ఫీలింగ్, సో ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ దెన్ వెన్ యు ఆర్ కామ్, when you are not interfering with that. So we always interfere. సద్గుణాలని దుర్గుణాలని అన్నిటితో ఇంటర్ఫియర్ అవుతాం. సో కాబట్టి మనకి ఆ విషయాన్ని మన నుంచి
దూరంగా వెళ్ళలేకపోతున్నాయి అన్నమాట. అది మరింత కండిషనింగ్కి దారి తీస్తుంది. సో కెన్ వి లుక్ ఎట్ the what is like that? That is the problem. So here Krishnamurti says, it is because thought plays the role of love that all complications and sorrows arise. ఇది సారోకి మూల కారణం అని చెప్తున్నారు. అర్థమైందమ్మా? మనం అనేక మూల కారణాలు చెప్పాము. అసలు మూల కారణం ఏంటి? ప్రేమ యొక్క పాత్రని ఆలోచన తీసుకుంది ఈరోజు. తీసుకొని దానికి ఇది ప్రేమ, అది ప్రేమ, అది ప్రేమ అనేటువంటి నిర్ణయాలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలతో ఉన్న ప్రేమతో వెళ్తుండడం వల్ల జీవితంలో దుఃఖము పుట్టింది. ఎందుకంటే ప్రేమ అభిప్రాయం కాదు, ప్రేమ నమ్మకం కాదు, తర్వాత ప్రేమ అసూయ కాదు కదా. అందువల్ల ప్రేమ ఏది కాదు అనే విషయం మనం చూడాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇది ప్రేమని నాకు తెలుసునని అలాగే వర్తించాను అనుకోండి, ఆ ఆలోచనకి తెలిసినటువంటి ప్రేమ నిజంగా ప్రేమ కాకపోవడం వల్ల దుఃఖం అనేది సంప్రాప్తం అవుతుంది. ఈజ్ అటాచ్మెంట్ అండ్ లవ్, అటాచ్మెంట్ ప్రేమ, పొజెసివ్నెస్ ప్రేమ, టు బి పొజెస్డ్ ప్రేమ, ఏది ప్రేమ అని మన జీవితంలో మనం ప్రవర్తిస్తున్న ప్రతి తీరులో తెన్నులో ఈ క్వశ్చన్ వేయాలి. ఈజ్ ఇట్ లవ్, ఈజ్ ఇట్ లవ్ అని తెలుసుకున్నప్పుడు మనము ప్రేమ కాని దాన్ని చూసి అది ప్రేమ కాదని తెలుసుకున్న క్షణమే అది మన నుంచి దూరం అవడం మొదలు పెడుతుంది, దాని ఇంపార్టెన్స్ పోతుంది. ఇది అవగాహన అవుతున్నప్పుడే ప్రేమ అనేది ఉదయిస్తుంది, సంభవిస్తుంది. ప్రేమను ఎవరు నేర్చుకోలేరు, ప్రేమని కల్టివేట్ చేయలేరు. ఇఫ్ ఇట్ ఈస్ కల్టివేటెడ్ ఇట్స్ నాట్ లవ్. ప్రేమ ఐడియల్ కాదు. సో ప్రేమని ప్రయత్నం వల్ల సంపాదించలేరు ఒకరు. సో అందుకని ఆ ప్రేమ లేనితనమే జీవితంలో దుఃఖాన్ని నింపుతుంది. ఆ ప్రేమను తెలుసుకున్న మరుక్షణమే, ఆ ప్రేమ ఉదయించిన మరుక్షణమే జీవితంలో దుఃఖం అంతమవుతుంది. ఆ ప్రేమ ఉదయించడం ఎప్పుడు, అసలు ఎలా ఉదయిస్తుంది? ఎలా ఉదయిస్తుంది అసలు ప్రేమ? ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ లవ్ ఈజ్. అంచేత ప్రేమ సంభవించాలి, అది దాని మట్టుకు అది సంభవించాలి. అంటే అది మనం ఇప్పుడు ఆలోచనని మనం లేకుండా చేయటం ప్రేమ. లేకుండా చేయలేము అంటే లేకుండా కాదు, ఆలోచనని చూడగలంలోనే ప్రేమ వస్తుంది. అంతే. సో అది ఎక్స్పీరియన్స్ చేయాలి ఇంకా. అంటే మనం మనుషులందరూ కూడా ప్రతిదీ ఆలోచనతోటే జీవిస్తాం. ఆలోచన వినా జీవితం లేదు. అయితే ఆలోచన అక్కడెక్కడ అవసరమో అటువంటి టెక్నాలజికల్, క్రోనలాజికల్ ఫీల్డ్స్ లో ఆలోచన తప్పకుండా అవసరం, మెమరీ అవసరం. బట్ ఆలోచనకి ఒక స్థానం ఉంది, ఆలోచనకి ఒక దగ్గర స్థానం లేదు. ఈ స్థానం లేని చోట ఆలోచన తన స్థానాన్ని పుంజుకుంటుంది, స్థానాన్ని నిరూపించుకుంటుంది, అక్కడ స్థానాన్ని కోరుకుంటుంది. అక్కడే దుఃఖం. అవసరం ఉన్న చోట ఉండనియండి దాన్ని, అవసరం లేని చోట ఇంటర్ఫీర్ అయితే ఎలాగా? సో అవసరం లేని చోట సైకలాజికల్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అయ్యి దుఃఖాన్ని తెచ్చుకుంటుంది ఆలోచన. సెల్ఫ్. సార్ కృష్ణమూర్తి గారు నమస్కారం సార్. నమస్తే. శాస్త్రి మాట్లాడుతున్నా సార్. చెప్పండి శాస్త్రి. కృష్ణమూర్తి గారు లవ్ మీద చాలా చక్కటి డెఫినేషన్ ఇచ్చారండి, ఆయన నిర్వచనం బాగుంది. Shall I read it, sir? If it is short. ఏం సార్? షార్ట్ అయితే చదవండి. షార్టే సార్.
ఎన్నో కాదు, ఒక 5 లైన్లు ఉంటుంది. You will know love when the mind is very still and free from its search for gratification and escapes. First, the mind must come entirely to an end. Mind is the result of thought, and thought is merely a passage, a means to an end. When life is merely a passage to something, how can there be love? Love comes into being when the mind is naturally quiet, not made quiet, when it sees the false as false and the true as true. When the mind is quiet, then whatever happens is the action of love. It is not the action of knowledge. Knowledge is mere experience, and experience is not love. Experience cannot know love. Love comes into being when we understand the total process of ourselves, and the understanding of ourselves is the beginning of wisdom. Is this a right చెప్పింది? Yes, ఆయన చెప్పారు. So those are the words and the states of Krishnamurti. Yes, sir. Those are the insights, and the whole being is love. So he talked Yes, about love. So mind has to be free from all things. We have no love at all. That is Yes, the first sir. one. We don't know what love is. సార్ నాకు మెసేజ్ రాలేదు, లేకపోతే నేను ప్రిపేర్ అయ్యాను. నేను 10వ తారీఖు నుంచి 21 వరకు స్కూల్ ఆఫ్ విజ్డమ్ ట్రైనింగ్ లో ఉన్నాను, ఆన్లైన్ ట్రైనింగ్ లో. సో ఐ కుడెంట్ గెట్ యువర్ మెసేజ్. ఏ టాపిక్ ఏమిటో కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడు జస్ట్ మీరు చెప్తుంటే చూశాను. అక్కర్లేదు, టాపిక్ లో మనం కొత్తగా వెళ్ళడమే అసలు నిజంగా వెళ్ళడం. టాపిక్ మీకు నాకు తెలియక్కర్లేదు. సో టాపిక్ పి కృష్ణ గారు మాకు లెక్చర్స్ ఇచ్చారు, 6 లెక్చర్స్ అండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లెట్ us go into this. రైట్ లివింగ్ ఇన్ మోడర్న్ సొసైటీ అని చాలా చక్కటి లెక్చర్స్ అండి అన్ని. కృష్ణమూర్తి గారి టాపిక్స్ మీద ఎక్కువగా. ఓకే, ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, వాట్ కృష్ణమూర్తి has given that statements of about love. అది కాదు చూడవలసింది. చూడవలసింది ఏంటి అంటే, మనకి ప్రేమ లేదు, అదే చూడాలి డైరెక్ట్. సో అది కదా చూపించడానికి ఆయన తాపత్రయం. ఎందుకంటే ప్రేమ ఇది అని ఆయన చెప్పి చూపించిన అది వర్డ్స్ అవుతాయి, మనకి యూటోపియా అవుతుంది మనకి. సో లాలీపాప్ లాగా నోట్లో పెట్టుకొని చప్పరించినట్టు అవుతుంది. బిందు గారు చెప్పండి సార్. మనం మళ్ళీ ఈ కామన్ లైఫ్ లో మళ్ళీ మనం ప్రేమని మళ్ళీ ఇంకొక దాన్ని అనుకుంటాం సార్. మనకి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు గబాన్ సహాయం చేశాడు అనుకోండి సార్, మనకి వాళ్ళ మీద ఆటోమేటిక్ గా తెలియకుండా అప్పటి వరకు మనకి ఏమీ లేకపోయినా మనకి సహాయం చేశాడు కాబట్టి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఈజ్ ఇట్ లవ్? యా, వీ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. ఎందుకంటే అక్కడ బదులు ఇవ్వటం అన్నమాట. You gave me something and I feel that I must give you something. So it is a response for something we got. అంతేగాని it is not a creative thing. దానికదిగా ఏర్పడలేదు. సో ప్రేమ అనేది తెలుసుకోవాలి అని అంటే యాక్చువల్గా మనకి తెలిసిన విషయాలలో ప్రేమ లేదు అని కనుక్కోవాలి. ఎందుకంటే సారీ నేను ఇంటర్ చేస్తున్నాను. అదే నేను అంటే అబ్జర్వ్ చేసినంత వరకు ఏ రిలేషన్షిప్ లో అయినా కూడా, లైక్ సే నేను మీకు చెప్పాను కదా, నేను ఊరికే రిలేషన్షిప్ లో కూడా లైక్ సీయింగ్ లో నాకు ఏం అర్థమైంది అంటే, ఏదైనా మా హస్బెండ్ ఇది చేశారు సో నేను ఇది చేయాలి, లేదంటే నాకు ఇంకెవరో హెల్ప్ చేశారు, ప్రతి ఒక్కటి మనం ఒక బిజినెస్, అంటే నాకు అనిపించింది ఒక బిజినెస్ రూపంలోనే, లైక్ ఒక బాటర్ సిస్టమ్ లాగా మనం నాకు ఇది అవుతే నేను ఇది చేయాలి అన్నందుకే మనం చేస్తాము. మన ఓన్ గా వెళ్ళిపోయి వేరే వాళ్ళ మీద మనకి రావటం, అది అంటే మనం అలా ట్రైన్ అయి ఉన్నాం బేసిక్ గా చిన్నప్పటి నుంచి. మన పేరెంట్స్ కానివ్వండి, మన స్కూల్లో కానివ్వండి, ఎవరైనా
మన గివ్ అండ్ టేక్, రివార్డ్ పనిష్మెంట్ లాగా గివ్ అండ్ టేక్ అలవాటు చేసేసారు. ఇచ్చిపుచ్చుకోవడం అదే అది అలవాటు అయిపోయి మనం అదే కండిషనింగ్ లోనే ఉండిపోయి ఆ రియల్ లవ్ అనేది చూడము. కానీ మీరు అన్నట్టు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆ లవ్ అనేది మనం చెప్పలేని ఫీలింగ్ అనమాట. అది వచ్చేస్తుంది అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అది డిఫరెంట్ ఫీలింగ్, దట్ ఈస్ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఇది లవ్ అని మనం లేబుల్ చేయలేమన్నమాట. ఆ ఫీలింగ్ ఒకలాగా ఉంటుంది, అది ఎక్కడో మనల్ని తీసుకెళ్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ లో వచ్చే ఫీలింగ్. అలాంటి ఆ ఫీలింగ్ యూ డోంట్ కంపేర్ ఇట్. అది డిఫరెంట్ ఫీలింగ్ విచ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. నాకు అనిపించింది అదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే లవ్ ఈజ్ నాట్ ఎన్ ఐడియా, ఇట్స్ నాట్ ఏ రియాక్షన్. It's not a reaction, it is not an idea. Or love is not a concept. అంతే కదా, ఒక కాన్సెప్ట్ కాదు లవ్, ఒక యుటోపియా కాదు, అటాచ్మెంట్ కాదు, పాజిటివ్నెస్ కాదు, కోరిక కూడా కాదు, ఇమోషనల్ ఎక్సైట్మెంట్ కాదు. అయ్య బాబాయ్ ఎంత ఆ ఏడ్చేసి దగ్గర కౌగిలించేసుకొని ఒకరు ఎంతో ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్ ఎక్సైట్మెంట్. సెంటిమెంట్ కాదు ప్రేమ అంటే. సెంటిమెంట్ మనకి ఈరోజు సీరియల్స్ లోని సినిమాల్లో చూపిస్తారు కదా, సెంటిమెంటల్ లవ్. ఇట్ ఇస్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్. సో ఆ జెలసీ అనేది ఇందాక మనం అనుకున్నాం, అది కాదు. బాండేజ్ కాదు, ప్లెజర్ కాదు, తర్వాత కంపారిజన్ కాదు. సో there is no motive at all in love. సో ఎక్కడ నుంచి ఆ ప్రేమ పుడుతుంది అని ఈ కారణం చేత నిన్ను ప్రేమించాను అనలేము. ఆ ప్రేమకి కారణం తెలీదు. సో ఏదైతే సెల్ఫ్కి తెలుస్తుందో ప్రేమని, అది ప్రేమ కాదు. నాకు ప్రేమ అంటే తెలుసు, ఇది ప్రేమ కదా అని నేను అన్నాను అనుకోండి, నాకు తెలియదని అర్థం ప్రేమ గురించి. సో లవ్ అనేది ఒక ప్రాక్టీస్ కాదు, మనం దాన్ని ప్రాక్టీస్ చేసి సంపాదించలేం. అది గ్రాడ్యువల్గా ఆ ప్రేమ వయసు తక్కువ, నెమ్మదిగా కొంచెం వయసు వచ్చి మెచ్యూరిటీ వచ్చి అన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్న కొలది ఆ ప్రేమ తెలుస్తుందిలే అనడానికి కూడా వీల్లేదు, గ్రాడ్యువాలిటీ లేదు. తర్వాత ఆలోచన దేన్నైతే మాటలతో ఎక్స్ప్రెస్ చేస్తుందో నెమ్మదిగా అనునయ వాక్యాలతో దీంతో దాంతో చెప్పి, అబ్బా ఆవిడకి అతనికి ఎంత ప్రేమరా నా మీద అని మీరు అంటారు. అంటే ఏంటి, ఆ మాటలు ఎక్స్ప్రెస్ చేసిన వాడికి విన్నవాడికి నిజంగా అది ప్రేమేమో అనుకుంటారు. సో అది కూడా ప్రేమ కాదు. అయితే ప్రేమ నిజంగా పొందినవాడు అది కూడా మాట్లాడవచ్చు, ఇలాగే మాట్లాడవచ్చు, కానీ దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. తర్వాత అక్కడ ప్రేమ ఉన్న చోట ఇమేజెస్ ఉంటాయంటారా, నా మీద మీ మీద ఇమేజెస్. సో ఇమేజెస్తో ఉండి ప్రేమ అనేది ఉంటుందా? ఇమేజెస్తో ఉన్నప్పుడు ప్రేమ ఉండడానికి వీల్లేదు. అసలు ప్రేమని డిస్క్రైబ్ చేయడానికి ఎలా వీలవుతుంది? లవ్ ఈజ్ నాట్ ఎ వర్డ్. లవ్ బికేమ్ ఏ లోడెడ్ టర్మ్. అంటే ప్రేమ అంటే 1000 అర్థాలు, భగవంతుడు అంటే 1000 అర్థాలు ఉన్నట్టు ప్రేమకు 1000 అర్థాలు ఇచ్చాం. సో ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ ద మీనింగ్స్ విచ్ యూ హ్యావ్ గివెన్. సో ఇట్ ఈస్ అబోవ్ ద వర్డ్, అబోవ్ ద మీనింగ్, అబోవ్ ఆల్ దట్ యు నో. అంచేత వాట్ ఈజ్ లవ్ అంటే ది ఎండింగ్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ లవ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ సెల్ఫ్ ఎండ్ అయిందంటే అక్కడ ప్రేమ ప్రారంభమైందని అర్థం. అయితే ఏవైతే మనకి తెలుసో ప్రేమ ఇది అని, అది ప్రేమ కాదు. ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేరు.
అయితే ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో ఏది అర్థం చేసుకోగలడు? అర్థం చేసుకోగలిగింది ఏదైతే ప్రేమ కాదో దాన్ని చూడగలదు. జయంత్ ఒకసారి మిల్క్ చూడమ్మా. అమ్మా మ్యూట్ చేస్తారా బిందు గారు? సారీ సార్, సారీ. పర్వాలేదు. సో ప్రతి రిలేషన్షిప్లో మనకి ఒక అద్దం లాంటిదమ్మా. ఆ అద్దంలోనే మన ప్రేమ లేనితనం అంతా కనిపిస్తుంది. బాంధవ్యాల్లోకి వెళ్తే విత్ వైఫ్, విత్ హస్బెండ్, విత్ బ్రదర్, విత్ ఫాదర్, విత్ మదర్, విత్ చైల్డ్. సో ఇఫ్ యు గో ఇన్ టు దాట్, ఇన్ ద రియాక్షన్స్, ఇన్ ద గెస్చర్స్, ఇన్ ద రెస్పాన్సెస్, ఇవన్నిట్లోని కూడా మనం ఎలాగున్నాము అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఆ ఎలాగున్నామంటే ఒక్కటే చెప్పొచ్చు, వీ ఆర్ నాట్ లవింగ్, వీ డోంట్ నో వాట్ లవ్ ఈజ్. అలాగే ఉన్నాము. అయితే నిజంగా అలాగ ఉన్నామని చూడడం, తిరిగి చూడడం, మళ్ళీ చూడడం, మాటకి చూడడం, అక్కడే నిలబడడం, ఇది ఎక్కడికి దారి తీస్తుంది? వీ మే కమ్ అపాన్ లవ్ దెన్. అప్పుడు ప్రేమలోనికి రావచ్చు. కానీ ప్రేమ ఇది, ప్రేమ అది అని ఏదైతే మనం స్టేట్మెంట్స్ ఇచ్చామో తప్పకుండా అది ప్రేమ కాదు. ఇందాక మన వీరభద్ర శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, సీయింగ్ ద ఫాల్స్ యాజ్ ఫాల్స్ అని. మీ పారాగ్రాఫ్ లో ఎక్కడో చదివినట్టుంది ఇందాక మీరు చదివిన. సో షల్ వి గో ఇంటు ఇట్? వాట్ ఈస్ సీయింగ్ ఫాల్స్ యాజ్ ఫాల్స్? మైండ్ మనకి శూన్యం అయిపోవాలండి. శూన్యం అయినప్పుడు అప్పుడు చేసే చర్యలన్నీ కూడా నిజమైన ప్రేమలోంచి వస్తాయి. కానీ ఆ స్థితికి చేరినప్పుడు మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతాం అనే జ్ఞానాన్ని మనం ఇంకా పొందలేదు. మైండ్ శూన్యం అవ్వాలని నేను అంటం లేదు. మై క్వశ్చన్ ఈస్, how can we see, how we are able to see false as false? దానికి స్టిక్ అయ్యి ఉండండి. సెల్ఫ్ పోతే అది లవ్, ఇవన్నీ కూడా those are the statements from the Krishnamurti. So that may be true. అయితే సెల్ఫ్ ఎక్కడుంది? ఎక్కడుంది సెల్ఫ్? కంటెంట్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ మనం పోగొట్టుకోవాలండి. ఏంటంటే అవి పోవడం లేదు కదా. నాకు అన్ని అవలక్షణాలు ఉన్నాయి, పోగొట్టుకోవాలని నేను అంటున్నాను. పోవడం లేదు. అది ఏం చేయాలి అంటే ఇక్కడ మనం చేయాల్సిన, నా అనుభవం అంటే నేను కృష్ణమూర్తి గారిని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే, ఒక క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ నుండి ఏదైనా ఇప్పుడు ఇదే అనుకుందాం, తీసుకుంటే దాంట్లోనే ఉండి దాన్ని ప్రశాంతంగా గమనించాలని చేయాలి. అది దానికి రియాక్ట్ అవ్వకూడదు. దాని తర్వాత అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి, రెస్పాండ్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్ అనేటువంటిది గ్రహించగలుగుతుంది సెల్ఫ్. అంతవరకు చాలా ఓపికగా వెయిట్ చేయాల్సిందే. నో అదర్ వే సార్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు నేను చూశాను ఒకదాన్ని, అది ట్రూ అంటున్నాను, మీరేమంటున్నారంటే అది ఫాల్స్ అంటున్నారు. బట్ మీరు ఫాల్స్ అంటున్నారు, నేను ట్రూ అంటున్నాను. సో ఫాల్స్ ఒపీనియనా, ట్రూ ఒపీనియనా? లేకపోతే ఫాల్స్ ఒపీనియన్ లేకపోయినప్పుడే తెలుస్తుందా? సో హౌ కెన్ ఐ సీ ఫాల్స్ యాజ్ ఫాల్స్? ప్లీజ్ స్టిక్ టు దట్. హౌ కెన్ ఐ సీ ఫాల్స్ యాజ్ ఫాల్స్ అండ్ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఇట్? ఫాల్స్ యాజ్ ఫాల్స్ అంటే ఇప్పుడు నా పర్సెప్షన్ బట్టి అది ఆధారపడి ఉంటుంది సార్. ఇప్పుడు మీ పర్సెప్షన్ బట్టి మీరు అది ట్రూ అనుకుంటున్నారు. అవును, నిజంగా ఫాల్సే అనుకున్నాను అనుకోండి ఒకటి. సో నిజంగా ఫాల్స్ ని ఫాల్స్ గా చూడడం ఎలా సాధ్యం? అంటే సార్ ఇక్కడ అంటే చూసేవాడు లేకుండా చూడడం. ఓకే, అంటే సీయింగ్ వితౌట్ ది ఇమేజ్ అబౌట్ మై సెల్ఫ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది ఇమేజ్? ద ఇమేజ్ ఈస్ మై కండిషనింగ్ అనమాట. నా కండిషనింగ్ నేను పక్కన పెట్టాలి అని అంటే నేను అబ్జర్వేషన్ లోకి రావాలి. అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు
హియర్ అండ్ నౌ ఆ మూమెంట్ లో నేను ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు సీ అట్ దట్ ప్రెసెంట్ మూమెంట్, అండర్స్టాండింగ్ అనేది ఆ సీయింగ్ నుంచే జరుగుతున్నది అని అనుకుంటున్నాను. సీయింగ్ నుంచి తప్పకుండా జరుగుతుంది అండర్స్టాండింగ్. వితౌట్ ది ఇమేజ్ అన్నమాట. Of course, when there is passive alert seeing, when there is choiceless awareness, in that naked seeing, yes, so you know the what is, yes, not with your opinion, but yes, as it is. yes, that's right. Okay, but ఇక్కడ ఒకటి చూడండి, అలా చూసినప్పుడు అది ఫాల్స్ గా ఎలా కనిపిస్తుంది అంటే, ఫాల్స్ అంటే వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫాల్స్నెస్? How it reveals itself as false. సార్ నేను చెప్తాను. నేను నా ఒపీనియన్, ఒపీనియన్ ఇట్స్ నాట్ ఒపీనియన్, ఇట్స్ లైక్ అబ్జర్వేషన్. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ట్రూత్ ఎప్పుడైనా కూడా నేను విన్నవి కొన్ని ఒక్కొక్కసారి ఫాల్స్ ట్రూత్ స్టేట్మెంట్ నేను కూడా విన్నాను. అది అబ్జర్వ్ ఎలా చేయాలి, నేను ఎలా చేశాను అంటే, లైక్ వరల్డ్ ఈజ్ వన్, అదే వరల్డ్ నాలో ఉంది, నేను వరల్డ్ లో ఉన్నాను అన్నది ట్రూత్. అది ట్రూత్. మనకు వచ్చిన ఏదైతే ఎలాంటి లైక్ ఎనీ ఇమోషన్ ఎనీథింగ్, అది మనం అబ్జర్వ్ చేసినప్పుడు అలా డివైడ్ చేసి చూస్తేనే మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు అంటే అవేర్నెస్, హియర్ అండ్ నౌ లో మనం అవేర్ ఉన్నాం అనుకోండి, మన లోపల వచ్చింది ఏంటి అనేది చూసామనుకోండి, అది అప్పుడే మనకు తెలుస్తుంది, ఓ ఇది ఫాల్స్ అన్నది నేను అనుకుంటున్నాను సార్. అది అని ఇంకా స్పష్టత కావాలి. నేను యాక్చువల్ గా నేను ఈరోజు ఫస్ట్ టైం ఇలా వీడియో ఓపెన్ చేసి మాట్లాడేది. లైక్ నేనైతే అనుకునేది ట్రూత్ అది సార్. యాక్చువల్గా ఏంటి అంటే వరల్డ్ ఈజ్ వన్ అండ్ నన్ను వరల్డ్ సపరేట్ అని చూసినప్పుడు ఫాల్స్ అది మన అబ్జర్వేషన్, నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే. వరల్డ్ ఈజ్ వన్ అంటే నాకు ప్రపంచానికి వ్యత్యాసం లేదు, నాలోనే ప్రపంచం ఉంది, నేను ప్రపంచంలో అలా అలా అన్నది ట్రూత్. అది మనం ఏదైతే మనకు వచ్చింది చూసామనుకోండి, అబ్జర్వ్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనం చూస్తే అప్పుడు మనకి ఇది ఫాల్సా ట్రూతా తెలిసిపోతుంది. అంటే ఒక పారామీటర్ పెట్టుకొని దానికి విరుద్ధంగా ఏదైతే ఉందో అది ఫాల్స్ అంటారా? పారామీటర్ కాదు సార్, పారామీటర్ అనట్లేదు, సెల్ఫ్ కూడా ఉండదు. ఇట్ ఈస్ లైక్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ద వరల్డ్, మనం ఒకటే అని చూస్తే, ఐ థింక్ నేను ఒకటే అని అనిపించినప్పుడు నాకు తెలిసిందే అది ట్రూత్ అని నేను అనుకుంటున్నాను. ఒక నిమిషం ఒకటే అని తెలియటం అంటే ఎట్ వాట్ లెవెల్? అది చాలా కాంప్లికేటెడ్ స్టేట్మెంట్ అది. సో ఎట్ వాట్ లెవెల్ ఒకటే అంటే మొత్తం ఒకటే అనేది నేను నమ్మింది సార్. అంటే మీనింగ్ అలా అనుకుంటున్నప్పుడే నాకు ఐఎమ్ ఏబుల్ టు. అవును, అంటే ఇంటెలెక్చువల్ గా ఇట్ ఈస్ వెరీ వెరీ లాజికల్. ఇంటెలెక్చువల్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు, లైక్ నాకు ఈ రోజు కోపము, లైక్ ఇఫ్ ఐ అనిపించింది ఇమీడియట్లీ నేను అలా చూసాను అనుకోండి, నన్ను నేను ఇలా చూసుకున్నప్పుడు వచ్చిన దాన్ని అది ఇది ఫాల్స్, ఎప్పుడైతే ఇది కరెక్ట్ ట్రూత్ అనేది అప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాను. ఉండండి, ఇప్పుడు ఐ ఆమ్ ది వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈస్ మీ ఒక స్టేట్మెంట్ ఉంది. వాట్ కృష్ణమూర్తి హ్యాస్ సెడ్ దట్. అయితే ఆ స్టేట్మెంట్ని మీరు మాట్లాడారు. అయితే ఆ స్టేట్మెంట్లో ఒకటి చూపించారు కృష్ణమూర్తి, ఏంటి? నీలోని అసూయ ఉంది, ప్రపంచంలో అసూయ ఉంది. నీలోని స్వార్థం ఉంది, ప్రపంచంలో స్వార్థం ఉంది. నీలో కోపం ఉంది, ప్రతి మనిషి కోపం ఉంది. సో నీలోని అల్ప సంతోషాల కోసం ఎంపర్లాడడం ఉంది, మనిషికి కూడా ఆ కోరికలే ఉన్నాయి. సో at that level the world is you and you are that world. There is no that statement is very very clear. అందులో ఏమి లేదు, సందేహించవలసింది ఏమి లేదు. బట్
or am I seeing my wife that she is not separate from me, my husband, my neighbor, my servant maid, my son, my daughter? Am I able to see that? If I am not able to see that, that statement has no value. ఇమేజెస్ ఉన్నంత వరకు చూడలేం సార్. ఇమేజెస్ ఉన్నంత వరకు చూడలేము. ఇమేజెస్ అంటే సెల్ఫే కదా. ఎస్, సెల్ఫ్ ఉన్నంత వరకు ఇవన్నీ పాసిబుల్. కండిషనింగ్ అంటే సెల్ఫే కదా. సో ఇమీడియట్లీ వీ హ్యావ్ ఎన్ ఆన్సర్ దట్ ఇమేజెస్ ఉన్నంత వరకు చూడలేము, సెల్ఫ్ ఉంటే చూడలేము. వీ హ్యావ్ ఎన్ ఆన్సర్. సార్ ఆలోచనలన్నీ ఆగిన. ఒక్క నిమిషం హోల్డ్ ఆన్ టు యువర్ క్వశ్చన్. యా, సో వినండి. ముందు మీ క్వశ్చన్ కంటే ముందు just let us have a dialogue on this. So ikkada enti, we have ready made answers. Either logically we agree that, or intellectual understanding we agree that, and it is fine. So it is, to some extent it is necessary to understand even intellectually. Okay, but I am saying I don't know what love is. నాకు ప్రేమ అంటే ఏంటో తెలియదు. అసలు నేను ప్రేమను తెలుసుకోలేకుండా డివిజన్ అనేది లేదు అని ఎలా చెప్పగలను? If I don't know what love is, how can I say there is no division? I am an individual, indivisible whole. What Krishnamurti says to the word individual. I am an indivisible whole, because love ki fragmentation ledu. Love is a whole thing. Love is complete. Love has no dualities. So idanta love gurinchi ichina statements. Aithe naaku prema telidu. Nenu oka vishayam chusanu. Nalone undi, English man lone undi korika, nalone undi, American lo undi bhayam. So ivi nenu chusanu. So psychologically we are one, but more deeply, are we one? So if we go into it to see that what is required, the fragmentation must end kada. So అంటే మనం ఏం చెప్తాం, మీ ఎండ్ అవ్వాలి, ఇతం కావాలి, ఇమేజెస్ అవన్నీ చెప్తాం. సో రెడీమేడ్ ఆన్సర్స్ అవి. సో ద ఫ్యాక్ట్ ఏంటి? Because I do not know what love is, so I cannot be related with my wife in that highest sense. I cannot be related with my servant maid or the neighbor or the society. So I feel the difference. So in that difference there is conflict. Yuddham jarugutundi kada. Do you agree or not? Yes. సో అందుకని మనం ఇంకా ప్రేమను కనుక్కోలేదు, మనం అక్కడి నుంచి వెళ్దాం. సో వీ డోంట్ వాంట్ ఎనీ ఆన్సర్స్ వాట్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ కృష్ణమూర్తి ఆర్ ది వర్డ్స్ టు రిపీట్. సో ద థింగ్ ఈస్, ఇట్ మే బి ట్రూ, వాట్ ఎవర్ వీఆర్ స్పీకింగ్ ఇస్ ట్రూ, బట్ ఇట్ ఈస్ నాట్ అవర్ పర్సనల్ విజ్డమ్. సో టు కమ్ అపాన్ దట్ లవ్, what we have to do, what we have to understand. So self knowing అనేది కంప్లీట్ గా వెళ్తున్న కొలది అది మహాసముద్రం. ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్. సో దేర్ మస్ట్ బి అన్ ఎండ్లెస్ లెర్నింగ్. లెర్నింగ్ ఈస్ ఎండ్లెస్ లెర్నింగ్. నోబడీ కెన్ సే ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ విల్ లెర్న్. రెండు తప్పే. లెర్నింగ్ అనేది ఉండాలి. ఆ లెర్నింగ్ ఉండాలి అంటే, సో వీ మస్ట్ డీల్ విత్ ఫ్యాక్ట్స్, డే టు డే ఫ్యాక్ట్స్, ద వాట్ ఈస్, అండ్ సీ విత్ ఎ మైండ్ విచ్ ఐ డూ నాట్ నో. కెన్ ఐ సీ థింగ్స్ అన్యూ? ఇక్కడ మీ వైఫ్ని మీరు కొత్తగా చూడగలరా అని అడిగారు కృష్ణమూర్తి గారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు జీవించారు కదా, మీ వైఫ్ని నేను చూశాను. ఎలా చూడడం?
నా వైఫ్ని నేను కొత్తగా ఎలా చూడటం ఎలా వీలవుతుంది? సో కొత్తగా చూడలేకపోతే ప్రేమ లేదు, అంతే కదా? కొత్తగా చూడలేకపోతే ప్రేమ లేదు. కొత్తగా చూడాలంటే అక్కడ ఆలోచన అనేటువంటిది పనిచేసి, ఇమేజెస్ పనిచేసి, ఇవి పనిచేసి అవి పనిచేస్తే కొత్తగా చూడలేదు. సో ఎక్కడెక్కడ నేను ఇమేజెస్ తో వెళ్తున్నాను, ఎక్కడెక్కడ గెస్చర్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నాను, ఏం వింటున్నాను అని ప్రాక్టికల్ లైఫ్ లో చూడడం వల్ల బహుశా మనం దాని మీదకి రాగలమేమో. సార్ దీనికైతే ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది సార్. దట్ ఈస్ బియాండ్ అవర్ కెపాసిటీ ఫ్రమ్ ది ప్రాక్టికల్ వరల్డ్. Then only we will be able to perceive what is truth. For that we, as you say, we need a lot of observation and perception. That's very, very important. So the storage of knowledge is not intelligence. No, not that intelligence what I'm talking, not the intelligence. I understand what you are going to tell, but I am not that you have told about this thing. I am not saying that. You are talking intelligence about some intelligence, which is not this. I know that. No, yes sir, yes sir. I know that. That is true. So, but we are not intelligent because we have no love. Only when love is there, there is intelligence. సో మనకి తెలిసిందంతా ఏంటి? నాలెడ్జ్ తెలుసు, తర్వాత ఇంకేటి రిపిటేషన్ తెలుసు, తర్వాత మైండ్ ఎంతో ఎన్నో విషయాల్ని ఫీడ్ చేసుకుంది రికార్డర్ లాగా, అది తెలుసు. కండిషనింగ్స్ తెలుసు. ఫిలాసఫీ కూడా. సో ఆ విధంగా కూడా కండిషన్ అయ్యాం. కృష్ణమూర్తి సేస్, be aware that you are already conditioned by K. So conditioned by our environment. కృష్ణాజీ టీచింగ్ కూడా ఒక కండిషనింగే అని చూస్తున్నారా? ఎందుకంటే టీచింగే పట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. అందుకనే కంటిన్యూస్ గా వినడం, కంటిన్యూస్ గా చదవడం, స్ట్రగుల్ అవ్వడం అర్థం చేసుకోవడానికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే కృష్ణజీ హ్యాస్ గివెన్ సర్టెన్ పాయింటర్స్. సో ఆ పాయింటర్స్ ని మన జీవితంలో అప్లై చేయమంటున్నారు. ఆయన ఏమంటున్నారు? నా టీచింగ్ అనేది ఒక అద్దం, ఆ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి అంటున్నారు. సో అందుకని అక్కడ చూడవలసింది మనల్నే కదా. సో కాబట్టి వీ హ్యావ్ టు సీ అవర్ సెల్ఫ్. అంటే మన సీయింగ్ ఎక్కువ అవుతున్న కొలది ఏమవుతుందంటే నిజమైన ఇంటెలిజెన్స్ అనేది ఉద్భవిస్తుంది. ఓన్లీ ఇన్ సీయింగ్. దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ not the property of you and me or anybody. There is intelligence like love. Love మీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. లవ్ అంతే, ప్రేమ. ఇంటెలిజెన్స్ కూడా అలాగే. సో అక్కడ నాది అనుకున్నామంటే అది ఇంటెలిజెన్స్ కాదు, నాది ఈ ప్రేమ అనుకున్నామంటే అది ప్రేమ కాదు. సో అంచేత అక్కడ రిలేషన్షిప్లో మన సెల్ఫ్ అండర్స్టాండింగ్లోనే ఉన్నది యాక్చువల్గా అర్థం చేసుకోవాల్సింది, తెలియవలసింది, మారవలసింది, ట్రాన్స్ఫర్మేషన్ పొందవలసింది, తెలుసుకోవాల్సింది అంతా కూడా ఇన్ దట్ సీయింగ్ అనమాట. అందుకే కృష్ణమూర్తి గారు ఈ సెంటెన్స్లో అంటున్నారు, we have to understand thought itself and not try to capture love by thought. The denial of thought does not bring about love. What is denial of love? Denial of thought.
We have to stop there. What is denial of thought? అంటే థాట్ ని వదులుకోగలిగితే అంటున్నారు. వదలడం అంటే ఏంటి అక్కడ? వదలడం అంటే మళ్ళీ మనము అంటే తెలిసింది చేయటమే కదా సార్. యాజ్ ఇట్ ఈస్ గా చూడటంలో ఏమైనా ఉంటుంది. వదలటం అంటే మళ్ళీ అక్కడ థాట్ ని వదలడానికి చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి. థాట్ సప్రెస్ చేయడానికి, థాట్ ని ఆపేయమని మనమేనా లేదా అబ్జర్వేషన్ అవును అబ్జర్వ్ చేసినప్పుడు ఉంటుంది, కానీ కొంచెం సేపటికి అది వెళ్ళిపోతుంది. అబ్జర్వేషన్ చేసామంటే థాట్ ఉండదు అనేది నేను గమనించినంత వరకు జరిగింది సార్. అంటే యాజ్ ఇట్ ఈస్ గా అబ్జర్వ్ చేసాం అనుకోండి. డినయల్ అంటే ఒక మాట అమ్మా, డినయల్ అంటే పరిత్యజించడం కదా. ఒక సన్యాసి పరిత్యజించినట్టు ఆలోచనలు నువ్వు పరిత్యజించడానికి ప్రయత్నించావంటే అర్థమవుతుందా? అప్పుడు ఇట్ డస్ నాట్ బ్రింగ్ లవ్ అంటున్నారు. అంటే ఆలోచనని పరిత్యజించడానికి ఇప్పుడు యోగ మార్గాలు, తర్వాత గురువులు అందరూ చేరి రకరకాల సూత్రాలను చెప్పారు. ఈ సూత్రాలన్నీ పాటించి ఆలోచన పరిత్యజించడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు ఘర్షణలో పడతావు, ప్రేమలో కాదు కదా. అంటే డెనయల్ ఆఫ్ లవ్ ఎప్పుడు జరుగుతుంది? ఇఫ్ యు అండర్స్టాండ్ ద వేస్ అండ్ ద మీన్స్ ఆఫ్ థాట్, సో naturally in that understanding there is a denial. అప్పుడు న్యాచురల్ డినయల్ జరుగుతుంది, నాట్ బై ఎఫర్ట్. అప్పుడు మాత్రమే ప్రేమ అనేది సంభవిస్తుంది. సో దెర్ ఇస్ 2 డిఫరెన్సెస్ చెప్తున్నారు. డినయల్ ఆఫ్ లవ్, డినయల్ ఆఫ్ థాట్ లో ప్రేమ లేదు. దెర్ ఇస్ ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్ ఓన్లీ వెన్ ఇట్స్ డీప్ సిగ్నిఫికెన్స్ ఇస్ ఫుల్లీ అండర్స్టూడ్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ వేరు, డినయల్ ఆఫ్ థాట్ వేరు. అంటే ఆలోచన నుంచి విడుదల పొందడం, విడుదల పొందడం, ఆలోచన నుంచి ముక్తిని పొందడం, ఆలోచన నుంచి బయటపడడం. అంటే సార్ ఆలోచన, ఏ ఆలోచన వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉండాలి మనం, సైలెంట్ గా ఉండాలి. అంటే ఐ మీన్ ద సైకలాజికల్ థాట్స్, yes sir, that's ది what కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. yes sir, అది ఆలోచన. అంతేగాని రైలుకి వెళ్ళాలి 10 గంటల కంటే ఆలోచన కూడా పట్టించుకోకూడదు అంటే we must leave aside that thing, sir. దిస్ థాట్ అంటే ఈ ఆలోచన అనేది ఫ్రీడమ్ లేదు దానికి, బికాస్ ఇట్ ఈస్ టెదర్డ్ విత్ సో మెనీ అటాచ్మెంట్స్, సో మెనీ ఐడెంటిఫికేషన్స్, సో మెనీ బిలీఫ్స్, so many conditionings are there in that. So when you understand completely about the movement of thought, then there is freedom, freedom from thought. Understanding kavali, and for this profound self knowledge is essential, not vain superficial assertions. Attention kuda lavaledanడి. assertions అంటే కేవలం ఏదో ఒకటి ఒప్పుకోవడమో లేదా ఒకటి అంగీకరించడమో అది కాదు కావాల్సింది. ఏ సూత్రాలను అంగీకరించిన అవసరం లేదు. అయితే ఏంటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేన్ని? సెల్ఫ్ని. సో ద సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ గెటింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్. And also we have to get freedom from ego. Yeah. The ego is thought. Ego is thought. Yes. Without self is thought. Without thought, is there self? I mean, the psychological self knowledge అనేది అంటే స్టార్ట్ చేసేది ఎలాగా అనే దాన్ని కొంచెం మనం లెటస్ అంటే if you can delve into it please. Yes. Self knowledge. Yeah. Knowing the self. Yeah. Discovery. Yeah. Discovery. So please tell me how you are discovering the self. Let's say ఏదైనా యాక్టివిటీ అయింది, కోపం వచ్చింది. ఆ కోపం అనే పదాన్ని చూడకుండా ఆ సెన్సేషన్స్ అనే దాన్ని అంటే చూడడం అనమాట. హౌ ఆర్ ద సెన్సేషన్స్, బ్రెత్ ప్యాటర్న్,
ఇప్పుడు ఇమోషన్స్ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు బ్రెత్ కూడా చేంజ్ అవుతుంది, హార్ట్ బీట్ కూడా చేంజ్ అవుతుంది. సో బీయింగ్ అవేర్ ఆఫ్ ద సెన్సేషన్స్ విదిన్ ద బాడీ and outside, in response to the outside world or what is happening within anamata. అంటే డిస్కవరింగ్ వితౌట్ ఎనీ వర్డ్స్, నేమింగ్ ఇట్. అంటే కోపం అంటే కొత్తతనంతో చూడడం మీరు చెప్పినట్టు. ఇంకో అంటే దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ డిస్క్రైబింగ్ వితౌట్ కమింగ్ టు ఎనీ కన్క్లూజన్స్. కోపం నాకు తెలుసు, భయం నాకు తెలుసు, ద్వేషం నాకు తెలుసు అనుకున్నవాడు ఎప్పటికీ దాని గురించి తెలుసుకోలేడు. ఎస్, ఎందుకు తెలుసుకోలేడంటే బికాస్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద నోన్. So can we approach whatever comes in our consciousness superficially, deeply, or in the brain, or in our relationship, whatever it comes as what is, can we meet that what is with a unknowing mind, with unidentification, without naming? That is the challenge. So if that happens, then only there is a revelation from the what is. It reveals itself. Okay, sir. Ante we are making unconscious to conscious, sir. The unconscious and the conscious, or whatever it is, it is conditioned. Okay. So only conditioned mind, with conditioned mind we are operating. So sometimes the unconscious projects into the conscious. Okay. And whatever comes into the conscious is the what is, psychologically speaking. So okay, conscious avutundi. So consciousness lo unnade bayatiki vastundi. That is the what is. ఓకే. సో ఆ వాట్ ఈజ్ ని పాతదిగానే చూస్తున్నాం, దాంట్లో కొట్టుకుపోతున్నాం. అంటే దాంతో మునిగిపోతున్నాం, ఆ ఎమోషన్లో కొట్టుకుపోతున్నాం. దాన్ని ఆపాలని చూస్తాం, తర్వాత దాన్ని మోడిఫై చేయాలని చూస్తాం. లేకపోతే ఇంకా నేను ఎందుకు మారలేదు అనే క్వశ్చన్ తోటి లోపల బాధపడిపోతాం, ఇంట్రోస్పెక్ట్ చేసి. కానీ ఆ వచ్చిన దాన్ని ఇందాక సతీష్ గారు చెప్పినట్టుగా వచ్చింది ముందు బాడీలో ప్రకంపనాలుగా వస్తుంది, సెన్సేషన్స్గా. సో సెన్సేషన్స్ మొదలైన దగ్గర నుంచి ఒక థాట్ ప్రొజెక్ట్ అవుతుండేటప్పుడు అంతా కూడా ఒక థాట్తో మళ్ళీ గుర్తించకుండా, లేదా అంటే దానికి ఒక పేరు పెట్టకుండా, దాంట్లో కొట్టుకుపోకుండా, దాని మంచి చెడ్డలు ఎంచకుండా, ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ కొత్త దాన్ని మనము పాత మైండ్తో కాకుండా కొత్తగా చూడగలమా? అంటే ఏ రకమైన రికగ్నిషన్, నేమింగ్ లేకుండా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనేటువంటిది మనము చూడగలమా? సపోజ్ లైబ్రటరీలో ఉంటాడు సైంటిస్ట్, ఒక టెస్ట్ చేస్తాడు. సో అక్కడ ఏం జరగబోతుంది అనేది ఆయనకి తెలియదు, ఆ టెస్ట్లో రిజల్ట్ ఏంటో తెలియదు అతనికి. సో ఈ జస్ట్ వాచింగ్. సో అలాగా కెన్ వి వాచ్ దట్ థాట్ యాజ్ ఇఫ్ న్యూలీ, కొత్తగా. అంటే అక్కడ గతము భవిష్యత్తు యొక్క అభిప్రాయాలు అక్కడ లేవు, ఇమేజెస్ లేవు. సో ఉన్నది ఉంది అంతే. సో దాన్ని మార్చాలని చూసేది థాటే, అడిచిపెట్టాలని చూసేది థాటే, దాంతో ఘర్షణ పడేది థాటే. సో కాబట్టి ఆ థాట్ ఏంటి? ద థింకర్. ఆ థాటే థింకర్, థింకరే థాట్. సో అది డివైడ్ చేసుకొని నాటకాలు ఆడుతుంది అనమాట. బట్ బోత్ ఆర్ వన్. సో ఆ బోత్ ఆర్ వన్ అనేది మనం చూడగలగాలన్నమాట. ఇట్స్ నాట్ ఎ స్టేట్మెంట్. అక్కడ చూడగలగటం అనేది, మనం ఆ కొత్త దాన్ని కొత్తగా చూడగలగటం అనేది ఎప్పుడు ఆ పాసివ్ సీయింగ్లో జరుగుతుంది. సో ఆ సీయింగ్లో జరిగేటప్పుడు మాత్రమే మనకి అక్కడ ఏముందో తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉండాలి కదా సార్, ఇక్కడ ప్రెజెంట్ లోనే ఉండాలి. ఉంటేనే పాస్ట్ కి లింక్ కాకూడదు, ఫ్యూచర్ కి లింక్ కాకూడదు. కానీ
కానీ ప్రెజెంట్ లో ఏముంటుంది? ఐదర్ పాస్ట్ ఉంటుంది లేదా ఫ్యూచర్ ఉంటుంది ప్రెజెంట్ లో. మీరు ఎప్పుడైనా ప్రెజెంట్ చూడండి, ఆ ప్రెజెంట్ లో ఏముంటుంది? ఎయిదర్ వీఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, ఇట్ వాస్ అంటే ఎక్కడో ఉన్నది, లేదా అంటే ఫ్యూచర్, దాని గురించి ప్లానింగ్, దాని గురించి మాటలు ఏవో ఉంటాయి. అంటే ఇప్పుడు సార్ నేను మీతో మాట్లాడుతున్నాను ప్రజెంట్. ఓకే, నేను నాకు పాస్ట్ కి కానీ ఫ్యూచర్ కానీ కనెక్షన్ లేకుండా మీరు చెప్పబోయేది నేను వింటున్నాను, నేను చెప్పేది నాకు అవేర్నెస్ తో ఉన్నాను. అంతేగాని పాస్ట్ కి ఫ్యూచర్ కి ఏమండి ఆ ప్రెజెన్స్ చూడటంలో ఉందా? అంటే మనం ప్రస్తుతంలో ఏముంది అనేది చూడటంలో ఈ ప్రెజెన్స్ అనేది ఉండాలి. అంటే ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రెజెన్స్, యువర్ ప్రెజెన్స్ దేర్. యువర్ ప్రెజెన్స్ అంటే వితౌట్ దట్ అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్, అక్యూములేటెడ్ మైండ్ కాకుండా కంప్లీట్ ప్రెజెన్స్. అందుకే కృష్ణమూర్తి గారు కూడా అన్నారు కదా, మనం ప్రతి క్షణం కూడా అవేర్నెస్ తో జీవించాలి. అంటే ప్రతి క్షణం ఆ క్షణంలో ఏం జరుగుతుందో చూసుకుంటూ వెళ్ళడమే. అలా చూసుకుంటూ వెళితే మనకు ప్రజెంట్ కి పాస్ట్ కి లింక్ ఉండదు, ఫ్యూచర్ కి లింక్ లేకుండా we will be undergoing some evolutionary process. ఆ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఆమె కొంచెం కొంచెం నశించిపోతుంది. నశించిపోవడం వల్ల మనలో సెల్ఫ్ నాలెడ్జ్ డెవలప్ అవడానికి చాలా అవకాశం ఉంది సార్. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్ సార్. Sir, but being present is a challenge, sir. Definitely. It is not so easy as we talk. Yes, sir. చాలా కష్టం సార్ ఇది. సో ఒకటి ఇక్కడ మీరు ఇంకా నేను దాని మీద ఉన్నాను, ఏంటంటే సీయింగ్ ద ఫాల్స్ ఎస్ ఫాల్స్. సో నిజంగా ఇక్కడే కీలకమైన తాళం చెవి ఉంది. ఓకే, ఫాల్స్ ఎస్ ఫాల్స్ అంటే థాట్స్ ఆగినప్పుడు ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది కదా సార్, అప్పుడు మనకి డెఫినెట్ గా ఫాల్స్ ని ఫాల్స్ కింద చూడగలం, ట్రూత్ ని ట్రూత్ కింద చూడగలం కదా సార్. అంటే సార్ ఇక్కడ ఫాల్స్ ని ఫాల్స్ కింద చూడాలంటే అది నాలెడ్జ్ కనెక్ట్ అయి ఉన్నట్లయితే మెమరీస్ కి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఫ్యూచర్ విజన్స్ కానీ కనెక్ట్ అయినట్లయితే అది ఫాల్స్. అది దట్ ఈస్ నాట్ ట్రూ. అంటే వాట్ ఈస్ ఫాల్స్ ఇన్ అవర్ లైఫ్? మనం ఏవైతే ప్రీ డిఫైన్ పెట్టుకుంటాం సార్, ఏదైతే ఫాల్స్ ఏదో ట్రూ, అది ఆ ప్రకారంగా అయితే దట్ ఈస్ ఫాల్స్, దట్ ఈస్ ట్రూ అనుకుంటాం సార్. అంటే ఇది సత్యమే అన్నట్టుగా బ్రతుకుతున్నాం ప్రతి జీవితం అంతా. పర్సెప్షన్. మన పర్సెప్షన్ ఏంటంటే జీవితంలో ఇది సత్యమే అని. బాడీ సత్యం, మనీ సత్యం, ఆస్తిపాస్తులు సత్యం, భార్య సత్యం, భర్త సత్యం, సో సమాజం సత్యం. సో ఇవన్నీ కూడా సత్యం అని చూస్తున్నాం. ట్రూత్ వేరు, ఫ్యాక్ట్ వేరు. ఫ్యాక్ట్ ఈజ్ నాట్ ట్రూత్, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. అంటే డబ్బు ఒక ఫ్యాక్టే, ఐశ్వర్యం ఒక ఫ్యాక్టే, ఆస్తిపాస్తులు ఒక ఫ్యాక్టే, తర్వాత ఇవన్నీ ఒక నేమ్ అండ్ ఫేమ్ కూడా ఒక ఫ్యాక్టే, చూస్తున్నాం అది కూడా. బాడీ ఒక ఫ్యాక్టే, అన్నీ ఉన్నాయి కదా, దాని లేదని ఎలాగనగలం? అనలేము. కానీ అందులో శాశ్వతత్వాన్ని ఆపాదించి కొంచెం ఏదైనా అటు ఇటు అయిందంటే విపరీతమైన అలజడి మనకు వస్తుంది, రాదా? నా భార్యకు వచ్చినా, నా భర్తకు వచ్చినా, డబ్బుకి ఏదైనా వచ్చినా, ఆరోగ్యానికి ఏదైనా వచ్చినా, శరీరానికి వచ్చినా, లేకపోతే నా ప్రెస్టేజ్కి, నా పవర్కి. చూడండి ఈరోజు రాజకీయాల్లో ఎంత ఘోరంగా ఉంది, అలాగే మన జీవితాల్లో చూస్తే మనం ఎంత ఘోరంగా ఉన్నాం. సో కాబట్టి ఒక అలజడి సృష్టిస్తుంది కదా. సో అలజడి ఎందుకు వస్తుంది? దెర్ ఈస్ ఏ థాట్ ఆఫ్ పెర్మనెన్సీ, అంటే ఒక సెక్యూరిటీ.
ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని ఐడెంటిఫై అయిపోయాం. ఇది నేను ఇందులో ఉండిపోయాను కదా, ఉండిపోయామా లేదా? సో అందుకని ఇది నాది అని చూడటం ఏంటి, అందులో సెక్యూరిటీని చూడటం ఏంటి, ఇది శాశ్వతం అని చూడటం ఏంటి, ఇందులో సెక్యూరిటీ ఉంది అని చూడటం ఏంటి, ఇన్సెక్యూరిటీ అని తెలిసి కూడా ఎందుకు సెక్యూరిటీ అని అనుకుంటుంది మనస్సు. ఇక్కడ శ్మశానానికి మోసిన నలుగురు వైరాగ్యం మాట్లాడుతూ అయ్యో మనం కూడా రేపు ఇంతే కదా అనుకుంటారు భుజం మీద శవం ఉన్నప్పుడు. ఆ తర్వాత దాన్ని దించేసిన మరుక్షణం మందు కూడా కొడతారు హ్యాపీగా, ఇష్టం వచ్చినట్టు అక్కడే రాజకీయాలన్నీ మాట్లాడతారు శవం దగ్గరే. అర్థమైందా? అలాగే పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసవ వైరాగ్యం అని అంటారు కదా, అలాగా ఇలాంటి వైరాగ్యాలు పనికిరావు. ఈ వైరాగ్యాల వల్ల ఎవరూ మారలేదు, ఆ క్షణికంగా జరిగేవి. కానీ అసలు యాక్చువల్ లైఫ్లో మనం నిజంగా డిస్పాషనేట్గా ఉన్నామా, నిజంగా మానసికంగా డెనియల్ అనేది జరిగిందా, డినయల్ జరిగిందా మానసికంగా? ప్రాక్టికల్ గా ఎక్కడా లేదు కదా. సో ఎప్పుడు డినయల్ జరుగుతుంది? వెన్ యు సీ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్. అప్పుడు అటాచ్మెంట్ అంటే వైఫ్ను వదిలేయాలి, భర్తను వదిలేయాలి, లేకపోతే పిల్లల్ని వదిలేయాలి, ఆస్తిపాస్తులు వదిలేయాలి, వెళ్ళిపోవాలని కాదు. అక్కడ అందులో ఉంటూ దానికి చెందని వారిగా ఉండగలిగేటువంటి ఒక పరిస్థితి. అంటే అది లేకపోతే మనం బతకగలం, మనకు ఫ్రీడమ్ ఉండేటట్టు ఉండాలి. అక్కడ ఒక సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాం, పొజెసివ్ దీంట్లో. సో ఆ ఇన్సెక్యూరిటీలో బ్రతకడం అనేది మనకి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే వీ కంటిన్యూ యాజ్ దో వీ నో ది హోల్ టీచింగ్స్. ఆ టీచింగ్స్ అన్ని తెలిసిన, పురాణాలు చదివిన, బ్రహ్మసూత్రాలు చదివిన, వేదాంత గ్రంథాలు చదివిన, ఏ సొసైటీలో జాయిన్ అయినా, కృష్ణమూర్తిని విన్నా, లేకపోతే ఏ పాఠ్యాంశాలు విన్నా, మన డిస్కషన్స్ ఎంత చేసినా మళ్ళీ తిరిగి ఎక్కడ ఉంటాం? ఆ ఫాల్స్ లోనే ఉంటాం. అంటే దెర్ ఇస్ నో సీయింగ్ ద ఫాల్స్ as false exactly as it is. అది మనం ఒప్పుకోవాలి కదా. అది ఇంటలెక్చువల్ గా డిస్కషన్స్ తప్ప అనుభవంగా మనం పొందటం లేదు. అంటే ఏ చూపు మనకి కంప్లీట్ గా విముక్తిని ప్రసాదిస్తుంది ఉన్నదాని నుంచి, అది మనకి కావాలి. ఏ చూపు, ఆ చూపు మనం చేయాలి. దెన్ దట్ అప్పుడు ఏమవుతుందంటే దట్ ఇస్ కాల్డ్ ఇన్సైట్ అనేది వస్తుంది అనమాట. when there is a total understanding of the false as false, there will come an insight. Then that insight, when you get that insight, there is no going back. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడం రాదు, అవదు. సో ఆ ఇన్సైట్ ఎందుకు రావటం లేదు, అది పెద్ద ప్రాబ్లం అయింది అనమాట. అంటే చాలా చిన్న విషయం కాదు ఫాల్స్ అండ్ ఫాల్స్ అనేది. టు సీ ది ఫాల్స్ అండ్ ఫాల్స్ యాజ్ ఎ ఫాల్స్ అనేది చిన్న విషయం కానే కాదు. అంటే సఫరింగ్ అయితేనే గానీ అవ్వదు సార్, తెలియదా మనకి ఇవన్నీ? అలాగేం కాక్కర్లేదు. అంటే we know people who are suffering around us, and also we have a personal experiences about suffering. So all our living is taking us to conflict and suffering, is it not? So we are facing that. It is not an imagination, but it is a fact. సో కాబట్టి మనం చూసాం దాన్ని. అయితే ఏంటి, మనకి ఏది బలమైపోయింది, పెర్మనెన్సీ అనేది ఇంపెర్మనెంట్ లో చూడడం అలవాటైంది. అందుకని ఇంపెర్మనెంట్ ని ఇంపెర్మనెంట్ గా చూడటం అనేది సీయింగ్ ఫాల్స్ ఎస్ ఫాల్స్. అయితే అది ఆ క్షణం కాదు చూడడం. ఇందాక చెప్పిన వైరాగ్యాలు చెప్పానే, అలా కాదు, ఆ క్షణం కాదు చూడడం. కానీ సీయింగ్ సో డీప్లీ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్, in every identification with yourself, with your body, with your mind, with your
wife, with your husband, with your name and fame. అన్నిటిలోనే మనం ఎలాగ ఇన్వాల్వ్, అదే నేను అనేటువంటి దీంట్లో ఉన్నాం కదా. సో ఆ నేను ఎలాగ ఇన్వాల్వ్ అయింది చూడాలి, ఇదంతా అబద్ధం అనే చూడాలి. అలాగ చూడగలగటం అనేది తిరిగి చూడాలి, మళ్ళీ చూడాలి, ప్రతి రిలేషన్షిప్ లో చూడాలి. Until we got the insight. Insight kuda like a flash of thought, it comes. It cannot be permanent. Again, we have to sustain it. Insight will not come by thought at all. It is not a production of thought. So when the self is completely absent in seeing, so if you stay with the what is and seeing the false as false, in that very seeing comes insight. Yes, sir. That insight shows you what is true. దీనికి చాలా అండర్స్టాండింగ్. అందుకనే ఒక స్టేట్మెంట్ తో మనం కొట్టుకొని పోలేము. కృష్ణమూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్ ఒక గ్రంథం అది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ సింపుల్ వర్డ్. అదేనండి, ఇప్పుడు నౌ వి ఆర్ ఏబుల్ టు పర్సీవ్ వాట్ ద మీనింగ్ ఈజ్ స్టేట్మెంట్ ఈజ్. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది డైలాగ్ మీట్. We are probing into it. We are exploring it together. Yes. Not just repetition of Krishnamurti's words and coming to some conclusions and thinking that we understand. It is another maya of the mind. Yeah. It's another maya. అవును సార్ మీరు అన్నట్టు అది ఇన్సైట్ అయితే థాట్ అయితే కాదు. ఆ ఇన్సైట్ వచ్చినప్పుడు మనం ఆ రిలేషన్షిప్స్ లో మనల్ని మనం చాలా తెలుసుకున్నప్పుడు దెన్ వి విల్ అంటే అది తెలుస్తుంది. అందుకనే లైక్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అది. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ధ్యానం మాత్రమే పునరుచ్చరించడం కాదు, ఎరుక మాత్రమే కానీ వివరణ కాదు అంటున్నారు. అంటే మనం తిరిగి ఆ పదాలు వాడుతున్నాం, తిరిగి అటువంటి విషయాల గురించి చెప్పుకుంటున్నాం. అది కాదు. కానీ కేవలం ధ్యానం అంటే ఉండాలి. ధ్యానం అంటే ఏంటి? టు పాండర్ ఓవర్, టు సీ వాట్ ఇట్ ఈస్, సీ ది వాట్ ఈస్ అండ్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ మెడిటేషన్. సో ఎరుక మాత్రమే అంటే అక్కడ డిస్క్రిప్షన్ లోనే వెళ్ళిపోతున్నాము. డిస్క్రిప్షన్ కాదు, వివరణ కాదు. సో డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ది డిస్క్రైబ్డ్. వాట్ కృష్ణమూర్తి సేస్, వివరింపబడే విషయము కాదు. ప్రేమ గురించి ఎంతైనా వివరించవచ్చు మీరు నేను, కానీ అది ప్రేమ అవుతుందా? అలాగే చెట్టు గురించి అంతైనా వివరించవచ్చు, కానీ నిజంగా అది చెట్టు అవుతుందా? వివరణ చెట్టే. కాబట్టి వివరణ కాదు, ఎరుక ఉండాలి. మనం వివరణలో కొట్టుకుపోతున్నామేమో చూడాలి అది. సో కాబట్టి అప్పుడు ఎప్పుడైతే ఎరుక ఉంటుందో, ఎప్పుడైతే మెడిటేషన్ ఉంటుందో, అప్పుడు ఆలోచన యొక్క తీరుతెన్నులన్నీ వెల్లడి అయిపోతాయి దాని మట్టుకు అవే. అర్థమవుతుందా? So without being aware and experiencing the ways of thought, love cannot be. Yes. Yeah. అంటే ఇదంతా పూర్తిగా ఇదంతా చేస్తేనే గాని పిహెచ్డి రాదు. అర్థమైందా? సో ఫ్రీడమ్ అనేది రాదు. సో ఫ్రీడమ్ అనేది యుటోపియా కాదు, లవ్ అనేది యుటోపియా కాదు. అది ఎవరు ఇచ్చేది కూడా కాదు. సార్ ఇట్ ఈస్ సైకలాజికల్ ఎవల్యూషన్ సార్. ఎవల్యూషన్ మనం లేబుల్ చేయలేము సార్ దాన్ని. ఎవల్యూషన్ అని ఇదని అదని మనం పెట్టుకొని మనం దాన్ని ఏది అనలేము. ఎందుకంటే ఎవల్యూషన్ అంటే దట్ వి కెనాట్ ఎక్స్ప్రెస్ టు అదర్స్. We have to experience it by ourselves.
We cannot అది say it. దాని cannot మట్టుకు talk with అదే that experience రెవల్యూషన్ అంటే దాని anybody. మట్టుకు అది జరిగేదంటే నేను ఒప్పుకుంటాను. అదే దాని మట్టుగా అవును, అదే దాని జరుగుతుంది. అదే దాని జరగాలి. మట్టుకు అది జరగాలి అంతే. అవును అదే We cannot జరుగుతుంది make సార్ it happen. revolution లో. నాట్ మేక్ ఇట్ హ్యాపెన్. వేరే వాళ్ళకి కూడా మనం ఏం చేయించలేము. ఎవరు That is చేయలేదు, step. ఎవరు సార్ చేయలేదు. ఎవల్యూషన్ అంటే ప్రాసెస్, దాని అంతటా అదే జరుగుతుంది. అదే మనం ఏం జరగాలి. interfere కాదు. అవును అవును సార్. We can't do anything. బట్ దేర్ సైకలాజికల్ ఎవల్యూషన్ అంటే అక్కడ మీరు చెప్పారు. చేయవలసిందల్లా ఏంటంటే మనం జీవితం అనే దాని యొక్క ముఖ్యతని, మనస్సు యొక్క ముఖ్యతని, మన రిలేషన్షిప్ ముఖ్యతని గమనించటం అనేది లేకపోతే ఎప్పటికీ ఎవల్యూషన్ జరగదు. సో ఇది గుర్తించాలి. ఇది గుర్తిస్తేనే, ఇది చూస్తేనే, అందులో ప్యాషన్ కలిగితేనే, ప్రేమ అనేది తెలుసు. జీవితాన్ని అర్పించుకుంటేనే దానికోసం, అప్పుడు మాత్రమే అన్ఫోల్డింగ్ అనేది ప్రారంభిస్తుంది. ఒక మొక్క తెచ్చి భూమిలో నాటిస్తే అయిపోద్దా ఎవల్యూషన్? దానికి ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి, ఎండ తగిలేటట్టు ఉంచాలి, ఇవన్నీ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ అన్ని క్రియేట్ చేయాలి. అన్ని క్రియేట్ చేయాలి. మొక్క వస్తే ఎవల్యూషనరీ ప్రాసెస్ జరుగుతుంది. సో వి మస్ట్ డూ ఆల్ ది థింగ్స్ విచ్ ఆర్ నీడ్ఫుల్. So for society also we have to do something to create such atmosphere as we expect now. మళ్ళీ సొసైటీ We cannot talk about society, sir. We are talking about, we are the society. నేను సొసైటీని ఏదో మార్చాలని కాదు, సొసైటీలో ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా ఈ పద్ధతిలో ఫాలో అవ్వాలి. ఫాలో అయినట్లయితే అప్పుడు మనకి సాధ్యపడుతుంది. మనము కృష్ణమూర్తి గారు కోరినటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతాం. అవును అవును. సో ఐ థింక్ టైం అయిందేమో. ఎస్ అయిపోయింది సార్. సార్ ఈరోజు చాలా నేర్చుకున్నాము. కొన్ని డౌట్స్ అన్ని అంటే చాలా తెలుసుకున్నాం. బేసిక్ గా మనందరం కలిసి అందులోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే మనకి చాలా విషయాలు చాలా బాగా అర్థమవుతాయి. ఒక కృష్ణమూర్తి గారిని విన్నదానికన్నా, కృష్ణమూర్తి గారిని చదివిన దానికన్నా మన మట్టుకు మన అండర్స్టాండింగ్ మనం పంచుకోవాలి ఒకరితో. నేను కృష్ణమూర్తి గారి కొటేషన్ ఒకటి చూసాను సార్. అది రిలీజియస్ రీసెర్చ్ అంటే ఇదంతా అందులోకే వస్తుంది. కృష్ణమూర్తి గారు చెప్పిన పద్ధతి అంతా కూడా రిలీజియస్ రీసెర్చ్. సైంటిఫిక్ రీసెర్చ్ కంటే రిలీజియస్ రీసెర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కూడా మనకి. ఆయన రిలీజియన్ అంటే కూడా చాలా బాగా నిర్వచనం ఇచ్చారండి కృష్ణమూర్తి. రిలీజియన్ డెప్త్ లోకి వెళ్ళాలి, చాలా డెప్త్ లోకి వెళ్ళాలి. రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ దట్ లవ్. లవ్ ఇస్ రిలీజియన్. నథింగ్ బట్ లవ్ దట్ వి డు నాట్ నో. మనకు తెలియనటువంటి ఆ ప్రేమ, దాంట్లోకి వెళ్ళాలి. అందుకనే ఇక్కడ మనం ఎంచుకున్నాం ఈ రోజు ఆ టాపిక్. Thank you very much, sir. Thank you so much. Thank you everybody. ఎందుకంటే you are participated very well and I am glad about your participation. We got guidance from you, sir. Thank you. No, not at all. Thank you, sir. You are getting guidance from your questions, from your probing, from your seeing, and you are the light. Yeah. There is no light outside. Okay, sir. Thank you very much, sir. Namaskar, sir. Very nice, sir. Thank you, sir. Namaskaram, sir. Thank you. Thank you, sir.